వార్త యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయము 13వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం అందరం కలిసి చదువుకుందాం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. 14వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. మళ్ళీ ఒకసారి 13, 14 చదువుకుందామండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. మరి ఒక లేఖన భావం చదువుకుందామండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనెను. ప్రేమగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మరొకసారి మీ సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాము నాయన. మా దేవుడవు, మా రక్షకుడవు, మా విమోచకుడవు, మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు అని మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మా తండ్రి, దయతో మాకు సహాయం చేయండి. ఆరాధించే సమయాన్ని మాకు దీవెనకరంగా చేయండి. ఆరాధన కొరకు మా హృదయాలను సిద్ధపరచండి. అందుకు గాను మీ వర్తమానం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మీరు ఆత్మ గనక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకు మాకు నేర్పించండి. నన్ను కూడా మీ సిలువు చాటును మరుగుపరిచి మీ స్వరం మాకు వినిపించమని, మీ మాటలు మాకు దయచేయమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 15వ అధ్యాయం యోహాను సువార్త 13వ వచనం, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. ఈ మాట మీ అందరికీ బాగా పరిచయమైనటువంటి వాక్యం. స్నేహితుడు అంటే ఏదో మాట వరుసకి లేదా మాట కొరకు అప్పుడప్పుడు పోయి మాట్లాడుకోవడానికి స్నేహితులుగా ఉంటారు కొంతమంది. అప్పుడప్పుడు కలుసుకొని మాట్లాడుతుంటారు. అయితే అదే స్నేహితుడు నేను ఏదైనా ఒక పెద్ద సహాయం కోరాడు అనుకోండి, స్నేహితుడా నాకు చాలా అవసరం ఉంది, 1,00,000 రూపాయలు ఏమన్నా సర్దగలవా అని అంటాడు అనుకోండి. ఆ రోజు తెల్లారి నుంచి ముఖం చాటేస్తారు. అటువంటి వారు మరి స్నేహితులు అనబడరు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏంటంటే ఈ విధంగా 1,00,000 రూపాయలు సహాయం చేసే స్నేహితుడు కాదు, కానీ తన ప్రాణమునే పెట్టువాడు. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడు. మన ప్రభు అంటున్నాడు, ప్రియమైన నా స్నేహితుడా అని నిన్ను పిలుస్తున్నాడు. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి పిలుపండి అది. ఇస్కరియోతు యోధాను కూడా ఇక కొన్ని క్షణాల్లో యేసు ప్రభు వారిని అప్పగిస్తున్నాడు అని తెలిసి కూడా, తనను అప్పగిస్తున్నాడని తెలిసి కూడా, స్నేహితుడా నువ్వు చేయదలిసినది త్వరగా చేయమని అన్నాడు. స్నేహితుడా, మై ఫ్రెండ్ అని పిలిచాడు. నిజంగా ఎవరైనా ఆ విధంగా పిలవగలరా? మనం స్నేహితుడిని ఎప్పుడు స్నేహితుడు అని పిలవలే. ఏమని పిలుస్తాం? పేరు పెట్టి పిలుస్తాం. ఎప్పుడైతే పేరు పెట్టి పిలుస్తున్నామో మనము, అది మరి లోతైన ప్రేమ కాదు, అగాపే ప్రేమ కాదు. పేరు పెట్టి పిలుస్తున్నాం కాబట్టి అది ఫీలియో ప్రేమ. ఫీలియో ప్రేమ అంటే స్నేహితుల మధ్య ఉండేది ఫీలియో ప్రేమ. ఫీలియో అనేది, అగాపే అనేది మరి గ్రీకు టర్మ్స్. కనుక మనం మన ప్రభుని యేసుక్రీస్తు వారు మనల్ని అగపావో అనే ప్రేమతో ప్రేమిస్తున్నాడు. అగపావో అనే ప్రేమతో
ప్రేమిస్తున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, మనము మన స్నేహితులను ప్రేమించే ప్రేమ వేరు, మన ప్రభు మనల్ని ప్రేమించే ప్రేమ వేరు. మరి మన తల్లిదండ్రులు కొంతవరకు ప్రేమిస్తారు, ఒక వయసు వచ్చే వరకు. మన ప్రభు అయితే ముదిమి వచ్చు వరకు మనల్ని ఎత్తుకొని ప్రేమించే దేవుడు. ముదిమి వచ్చు వరకు నువ్వెంత ముసల్దానివైనా, నువ్వెంత ముసలాడు అయినా, పళ్ళు ఊడిపోయినా, నువ్వు నడవలేని పరిస్థితిలో నీ దగ్గరికి వచ్చి నిన్ను ఎత్తుకొని మోసుకొని, గద్దరెక్కల మీద మోసుకొని పోయినట్లుగా నిన్ను మోసుకొని ఎత్తుకునేవాడు మన ప్రభు. ప్రియమైన ఈ అనుభవంలో మనం రావాలి. మనం కూడా మన ప్రభువును ప్రేమించే వారంగా మనం ఆ రీతిగా మన ప్రభువును ప్రేమించే వారంగా ఉండాలి. ఎందుకంటే మన ప్రభువు మనల్ని ఆ రీతిగా ప్రేమిస్తున్నాడు కదా. ఏమండి, మనం ఏ విధంగా ప్రేమించబడుతున్నామో అదేవిధంగా మనం కూడా ప్రేమించాలి. ఇతరులు మనం ఏ విధంగా ప్రేమిస్తున్నారో మనం కూడా వారిని ఆ విధంగా ప్రేమించాలి. మన ప్రభువు మన ప్రభువు మనల్ని ఏ విధంగా, మరి ప్రభు చేత మనం ఏ విధంగా ప్రేమించబడుతున్నామో మనం కూడా మన ప్రభువును ఆ విధంగా ప్రేమించబద్ధులమై ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, ప్రేమించటం అంటే ఏంటో కొన్ని విషయాలు చూద్దామండి. మన ప్రభు మనకేం చేశాడో, ప్రేమించిన మన ప్రభు మనకేం చేశాడో చూద్దాం. దయచేసి చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం చూసుకుందామండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ప్రియమైన వాళ్ళరా, ఒక గొర్రె తప్పిపోయింది అనుకోండి అడవుల్లో, ఈ 99 గొర్రెలను ఒక ప్రక్కన పెట్టి ఈ తప్పిపోయిన గొర్రె కొరకు తన ప్రాణం పెట్టి విసుకొచ్చినంత వరకు వెతికి దాన్ని కనుగొని భుజాల మీద వేసుకొని తీసుకొచ్చేవాడు మన ప్రభు. ఆ వెతికేటప్పుడు ఎన్ని ప్రమాదాలను జరగనేగాక, ఒకవేళ కొండల్లో వెతికేటప్పుడు కాలు జారి కింద పడినగాక, ముళ్ళు గుచ్చుకొనినగాక, మన ప్రభు ఆ రీతిగా మనల్ని వెతికేవాడుకుంటాడు. ప్రియమైన వల్లరా, నీవు తప్పిపోయినప్పుడు నీ కొరకై దేవుడు వెతికాడు. నీవు తప్పిపోయినప్పుడు దేవుడు నీ కొరకై వెతికి రక్షించుకున్నాడు. నిన్ను తిరిగి తన మందిరానికి చేర్చుకున్నాడు. తన సహవాసులు నిలిపగలిగినాడు. ఏ విధంగా? తన ప్రేమ కలిగిన స్వరం మనకు వినిపించి, ఆ ప్రేమ కలిగిన స్వరంతో మనల్ని పిలిచాడు. నా కుమారి, నా కుమారుడా, అది కాదు దారి, ఈ దారిలో రమ్మని నేను పిలిచాడు. కనుక ప్రియమైనరా, మన ప్రభు మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో మనం ఎరిగినట్లయితే ఆయనను మనం ప్రేమించకుండా ఉండలేము. ఇంకో మాట చూద్దామండి. అదే అధ్యాయము 15వ వచనం. తండ్రి నన్ను ఎలాగు ఎరుగునో నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలు ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. ఏమండి, తండ్రి నన్ను ఎలాగు ఎరుగునో, నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలు ఎరుగుదును. ఎంత ధన్యకరమైన మాటలు చూడండి. తండ్రి యేసుక్రీస్తు ప్రభువారిని ఎరుగును, యేసు ప్రభువారు తన తండ్రిని ఎరుగును. అలాగే మనందరినీ కూడా యేసు ప్రభు ఎరిగినవాడు. ఉదాహరణకు మోడీ గారు ఉన్నాడు అనుకోండి, మనం అందరం ఆయన్ని ప్రేమిస్తున్నాం. మనందరికీ ఆయన తెలుసు. ముందు ఈ మాట చెప్తాను, మనందరికీ ఆయన తెలుసు. కానీ మోడీ గారికి మనం తెలుసా? తెలియదు. ఒకవేళ ఆధార్ కార్డు చూస్తే చెప్పగలడేమో, అయినా మన ముఖం ఆయనకు తెలియదు. అలాగే తండ్రి యేసుక్రీస్తు ప్రభువారిని ఎలాగో ఎరిగినాడో యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఎరిగినాడు.
ఒక రాజకీయ ప్రేమ కాదండి ఇది. స్నేహితుల మధ్య ప్రేమ కాదు, దైవికమైనటువంటి ప్రేమ. అది ప్రేమ అంటే. మనుషుల ప్రేమ కూడా కొంత దూరం ఉంటుంది, కొంతవరకు ఉంటుంది, కొన్ని సంవత్సరాలు ఉంటుంది, తర్వాత తగ్గి రాను 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 మాసిపోతుంది కదండి. ఇది మన సహజం, మన 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 నైజం, అది మన మన నేచర్, అది మన నైజం. కనుక అటువంటి ప్రేమ కాదు. తండ్రి ప్రేమతో మనం పోల్చుకుంటే ఆ ప్రేమ కాదు. ఇంకో మాట చూద్దామండి, 18 వచనం కూడా చూద్దాం. ఎవడను నా ప్రాణము తీసుకున్నాడు, నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, తిరిగి దాన్ని తీసుకున్నట్టుకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని. యేసుక్రీస్తు ప్రభువారు తనంతట తానే తన ప్రాణాన్ని మన కొరకే పెట్టాడు. మనం అడిగితే పెట్టలా. యేసు ప్రభా నేను తప్పిపోయాను, నా కొరకే నీ ప్రాణం పెట్టని ఎప్పుడైనా అడిగామా? అడగలేము. అయితే ప్రభు మన కొరకే, మనం అడగలేకపోయినప్పటికీ మన కొరకే ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఎంతో గొప్ప ధన్యతండి. చాలదా ఆరాధనకి వర్తమానం? ఏమండి, ఆరాధనకి వర్తమానం చాలదా? ఇంకో మాట చూసుకుందామండి. యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయము 37వ వచనం చదువుకుందామండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 37వ వచనం. అందుకు పేతురు, ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణం పెట్టుదని ఆయనతో చెప్పగా, యేసు నా కొరకు నీ ప్రాణం పెట్టుదువా? అయినా ఆయనను ఎరుగనని నువ్వు ముమ్మారు చెప్పక ముందు కోడి కూయిదని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. పేతురు ఏమంటున్నాడు గమనించండి. అందుకు పేతురు, ప్రభువా నేను ఎందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణం పెట్టుదనని ఆయనతో చెప్పగా, పేతురు ఏమన్నాడు? నీ కొరకు నా ప్రాణం పెడతానన్నాడు. 10వ అధ్యాయంలో యేసుప్రభు అన్నాడు, మీ కొరకు నేను ప్రాణం పెడుతున్నాను అని యేసుప్రభు అన్నాడు. 13వ అధ్యాయంలో పేతురు ఏమన్నాడు? ప్రభా నీ కొరకు నేను ప్రాణం పెడతానంటున్నాడు. పెట్టాడా? యేసుప్రభు చెప్పినట్టు తన ప్రాణం మన కొరకే పెట్టాడు. ఆయన రక్తం చిందించాడు, ఆయన ప్రశస్తమైన రక్తం మన పాపంలో కడిగాడు, మనల్ని విమోచించాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు, స్వకీయ సంపాద్యమైన జన్మగా చేసుకున్నాడు, రాజులైన యాజక సమూహంగా చేశాడు యేసుప్రభు. పేతురు ఏమన్నాడు? నీ కొరకు నా ప్రాణం పెడతానన్నాడు పేతురు. ఏమన్నాడండి? ఆయన ఎవరో నాకు తెలియదండి. అసలు నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఆయన తెలియదు, ఆయన శిష్యులు నాకు తెలియదు, ఆయనతో ఉన్నవాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు. 3 రకాలుగా బొంకాడు. మొదటిది, ఓయి నేను కాను, పర్సనల్ డినయల్. రెండవది, ఆయనను ఎరుగను, ఆయనతో ఉన్నవాళ్ళను కూడా నేను ఎరగను, ఫెలోషిప్ డినయల్. మూడవది, అసలు ఆయన ఎవరో నాకు తెలీదు, ఆయన పేరేంటో నాకు తెలియదు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియదు, ఇప్పుడే నేను వింటున్నాను నువ్వు చెప్పే పేరు. అంటే టోటల్ డినయల్, పర్సనల్ డినయల్, ఫెలోషిప్ డినయల్, టోటల్ డినయల్. 3 సార్లు భయంకరంగా పేతురు యేసు ప్రభుని మరి ఎరగనన్నాడు, ప్రాణం పెడతానన్నాడు. స్నేహితులు చెప్పే మాటలు అయ్యే. నీకెందుకు స్నేహితులు అనం, నీకెందుకండి ఏడే, మీకెందు ప్రాణం పెడతానండి మీకు అని అంటావే కానీ ప్రాణం పెట్టే టైంకి వచ్చామంటే ప్రాణం పెట్టలేము. సరిగదా? స్నేహితుడా, నేను జబ్బు పడ్డాను, నీ బ్లడ్ నాకు సూట్ అవుద్ది, ఒక బాటిల్ ఈ స్నేహితుడా అంటే అడ్రస్ లేకుండా వెళ్ళిపోతాం మనం. ఏమండి, నా మట్టుకు నేను కూడా, ఎందుకంటే ఈ వృద్ధాప్యులు నేను రక్తం ఇస్తే నేను ఏడబడిపోతాను, ఎన్ని పాలు తాగితే ఎన్ని రోజులకి నేను మళ్ళీ నాకు అది వస్తుందో అని చెప్పేసి నా మట్టుకు నేను కూడా భయపడతా. ప్రియమైనరా, యేసుక్రీస్తు ప్రభువారు అయితే ఆఖరి రక్తం బొట్టు వరకు, ఒక బాటిల్ కాదండి, 10 బాటిల్ కాదు, ఆఖరి రక్తం బొట్టు వరకు తన శరీరంలో రక్తము నీళ్లు కలిసి ప్రవహించేంత వరకు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఏమని? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించండి అని యేసు ప్రభువారు
సిలువలో మన కొరకే కేక వేసి ప్రాణం వదిలాడు. అరచి ప్రాణమిడే నీ కొరకు, అరచి ప్రాణమిడే నీ కొరకై పరుగిడి రమ్ము, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము. ప్రియమైన తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన వాడు ఎవరు కూడా లేరు. కనుక ప్రభు మనల్ని ప్రేమించిన వాడు మన కొరకే ప్రాణం పెట్టాడు కనుక ఆయనను మనం ఆరాధించవలసిన వారు ఉంటున్నాం. ఇంకో మాట చదువుకుందామండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందామండి. 1 యోహాను 3:16. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణమును పెట్ట బద్ధులమై ఉన్నాము. గమనించండి, ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక దీని వలన ఆయన ప్రేమ ఎట్టిదో అని తెలుసుకోగలుగుతున్నాం. ఇప్పటికన్నా అర్థమైందా అసలు యేసు ప్రభు ప్రేమ అంటే ఏంటో? ఏమండి, ఆయన ప్రేమ ఇంత గొప్పది అని తెలుసుకుంటే మనం ఆయన్ను ఆరాధించకుండా ఉండలేము కదండి. ఇంకోటి ఏంటంటే ఆయన జ్ఞానమునకు మించిన ప్రేమ. మనం ఎన్నిసార్లు తోలనాడినా తిరిగి తిరిగి మనల్ని ప్రేమించే ప్రేమ. మనల్ని ఒకసారి ఎవరైనా దూషించారనుకోండి, జనముల పలకం వాళ్ళతో. యేసు ప్రభువారిని మనం ఎన్నిసార్లు దూషించామో ఆయన తిరిగి తిరిగి నీ దగ్గరికి వస్తున్నాడు. నా కుమారి, నా కుమారుడా, నా దగ్గరికి రండి, నేనే నిన్ను ప్రేమించే దేవుడను, నేను కాక మరి ఎవరు లేరు, నీ కొరకే నేను ప్రాణం పెట్టానని చెప్పేసి యేసు ప్రభువారు మరి త్యాగ సహితమైన ప్రేమను చూపించాడు. అది దాని మాట, దాని డెఫినేషన్ చెప్పాలంటే ఆయన ప్రేమ ఎటువంటి త్యాగ సహితమైన ప్రేమను మన కొరకై ఆయన ఇచ్చినాడు. ప్రేమించిన దేవుడు మన కొరకై ఏం చేశాడో కొన్ని సందర్భాలు చూసి మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. మొట్టమొదటిగా రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుకుందామండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. అందరికీ తెలిసిన లేఖన భాగం రోమా 6:23. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ప్రియమైనవారా, ఈ మాట మనకు తెలుసో తెలియదో కానీ మనం ఎంతవరకు గ్రహించాం కానీ బహిరంగ సువార్తకి వెళ్ళినప్పుడు మాత్రం బ్రహ్మాండంగా చెప్తాం ఈ మాట. పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తును నిత్య జీవం అని ఢంకా మోగించి చెప్తాం. అయితే ఇందులో ఉన్న చిన్న భావం మనం గ్రహిస్తాం. ఏంటంటే పాపం వలన వచ్చు జీతము మరణము. ఆపుదాం అక్కడ. మనందరూ కూడా పాపంలో ఉన్నటువంటి వారమే. నీవు నేను రకరకాలుగా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను మనం పొందలేకపోయాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకంలో ఉన్నటువంటి నిన్ను నన్ను ఎంతో ప్రేమించెను. కాగా తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళకి రక్షకుడిగా అనుగ్రహించాడు దేవుడని మనం చెప్తుంటాం. కనుక పాపము వచ్చు జీతం మరణము. మనం పాపంలో ఉన్నా కనుక మనకు మరణం సంప్రాప్తమైంది. ఒక మనుషుని ద్వారా మరణం ఏ విధంగా సంప్రాప్తమైందో అదేవిధంగా ఒకరి మరణం ద్వారా అనేకులకు రక్షణార్థంగా దేవుడు రక్షణ దయచేశాడు. కనుక ప్రియమైనవారా, మొట్టమొదట మనం ఆరాధన జ్ఞాపకం చేసుకున్న ప్రభువా, దైవికమైన ప్రేమతో నన్ను ప్రేమించావు, నీకు వందనాలు. లేదా ప్రభువా, అగపావో అనేటువంటి ప్రేమతో నన్ను ప్రేమించావు ప్రభువా, నీకు వందనాలు. రెండవదిగా, ప్రభువా, నేను పాపంలో ఉండి మరణానికి పాత్రుడనై ఉంటుండగా నన్ను మీరు కనికరించినావు ప్రభా, నా పైన ఉన్న మరణపు శిక్షను తీసివేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభులో ఉండి ఎవరైనా మరణించినట్లయితే వానికి శిక్ష లేనే లేదు. కాగా క్రీస్తునందున్న వారికి
ఏ శిక్షా విధి లేదు. వాడు నూతన సృష్టి. ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువారు ఒకవేళ ఈ క్షణంలో వచ్చాడంటే మన మీద మరణానికి అధికారం లేకుండా చేశాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. అయితే ఆ పాపం క్షమించబడితేనే కానీ మనం మరణం నుంచి జీవంలోనికి దాటిపోలేము. కనుక పాపాలు క్షమించడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణమును పెట్టాడు, రక్తం కార్చాడు. అందును బట్టి ప్రభువా, నేను పాపంలో ఉంటుండగా నిత్య మరణానికి నిత్య నరకానికి పాత్రులనై ఉంటుండగా నా కొరకై మీరు ప్రాణం పెట్టి నా పైన ఉన్న ఆ మరణ శిక్షను తొలగించినావు, కొట్టివేసినావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరణ శిక్షను తప్పించినావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిన్న పేపర్లో చదివాను, ఒక వ్యక్తి 6 నెలల గర్భవతిని పెట్రోల్ పోసి దహించి వేశాడు. తల్లి కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోయారు. వాడికి ఉరిశిక్ష వేశారు. ప్రియమైన పాపం చేసింది అతనే, శిక్ష వచ్చింది కూడా అతనికే. మన ప్రభు అయితే మనం కూడా చేశామా అటువంటి మరి మరణకరమైన పాపం మనం ఏదైనా చేసినామా అండి? చేశాం. అయితే మనుషులు చంపలేదేమో కానీ దానికి సమానమైన పాపాలు చాలా చేశాం. అయినప్పటికీ అక్కడ దాకెందుకు ఒక స్త్రీని పాపంలో ఉండగా పట్టుకొచ్చారు. రాళ్లతో కొట్టి చంపాలని మోషే చెబుతున్నాడు. మేము కూడా కొడతాం ప్రభు అన్నారు. కొట్టండి అన్నాడు ప్రభు. రాళ్ళు పట్టుకున్నారు. ఒక మాట అన్నాడు, మీలో ఎవరైతే పాపం లేదో వాళ్ళు కొట్టవచ్చు ముందని అన్నాడు. ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకున్నారు. ఒరే, నీ సంగతి నాకు తెలుసు, రాయి కింద పడేరా. ఇంకోటి అన్నాడు, ఊరే నిన్ను నేను చూశాను లేరే, నీ రాయి కింద పడాను. అందరూ రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయారు. మరణశిక్షకు పాత్రురాలు ఆమె మరణశిక్ష తప్పించుకుంది. ఎందును బట్టి, అమ్మా నేనును నీకు శిక్ష విధింపను, నీ శిక్ష నేను భరిస్తున్నాను, నీకు రావాల్సిన శిక్ష ఆ మరణ శిక్ష ఉందే నేను భరిస్తాను, దానికి నేను గ్యారంటీ. ఇకను వెళ్ళి పాపం చేయకమ్మా. ప్రభా, పాపం చేసింది నేను, మరణ శిక్ష అనిపించేది నువ్వా అనంది. ఆ మాట అల్ల, కనీసం ఆ మాట కూడా అనలా. ప్రభా, పాపం చేసింది నేను కదా, నీకెందుకు మరణ శిక్ష అని వద్దు ప్రభా, నన్నే కొట్టండి ప్రభా, పాపం చేసింది నేనే ప్రభా, నన్నే చంపండి ప్రభా నాడా అందా ఆమె? అందా. ప్రియమైన ఎంత ఘోర పాపినైనా యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు కనుక పాపం వల్ల వచ్చే జీతం మరణము. అయితే దేవుని కృపావరములో మనం ఉంటున్నాం. నిత్య జీవం ప్రభు మనకిచ్చాడు. ఇంకో మాట చూసుకుందామండి. ప్రభా, నేను మరణానికి పాత్రుడై ఉంటుండగా నన్ను మీరు కనికరించి ప్రేమించి రక్షించుకున్నావు ప్రభా, నీకు వందనాలు చూపిస్తున్నానని చెప్పగలిగిన వారు ఉండాలి. ఇంకో మాట చూద్దామండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం చదువుకుందామండి. రోమా 4:25. ఆయన మన అపరాధం నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఏమండి, ఆయన మన అపరాధం నిమిత్తం అప్పగింపబడ్డాడు, మనం నీతిమంతులుగా తీర్చబడిన నిమిత్తము ఆయన లేపబడ్డాడు. ఎందుకు ప్రభు సమాధిని గెలిచి మరణములు గెలిచి తిరిగి లేచినాడు? మనం నీతిమంతులుగా చేసేదానికి లేచాడు ఆయన. ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయంటే ఇటువంటి చాలా ఉన్నాయి. ఈ రోమపత్రికలు చాలా ఉన్నాయి. ప్రియమైనవారా, మనం నీతిమంతులుగా చేసేదానికి దేవుడు మరణము నుంచి సమాధి నుంచి తిరిగి లేచినాడు, మరణమును గెలిచినాడు. ఇంకో మాట చూసుకుందామండి. నిజానికి మనల్ని నీతిమంతులుగా చేయాలంటే లేవియా కాండము 3వ అధ్యాయము 1వ వచనం ప్రకారము నీతిమంతులుగా చేయాలంటే, పాప దోషం నివృత్తి చేయాలంటే అతను ఒక కోడెదూడను వధించాలి. ప్రార్థన మొదల ప్రకారం అయితే కోడెదూడను, ఎద్దును వధించాలి. ఇప్పుడు మనం ఎద్దును వధిస్తే పాపం పరిహారం అవుతుందా? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తనంతట తానే ఎద్దు వలె దహించబడ్డాడు, వధించబడ్డాడు. మన పైన ఉన్న ఆ పాపము భారమనే కాడి, ఆ కాడి కింద దూరవలసిన మనమై ఉంటుండగా ఎద్దుతో పోల్చాడు యేసు ప్రభువారిని. ఆయనే కోడి వలె, ఎద్దు వలె ఆ కాడి కిందకి తల వంచి, ఇష్టపూర్వకంగా మెడ వంచి కాడి కిందకు వచ్చాడు.
ఇష్టపూర్వకంగా ఆయన మన పాప భారమును మోసుకున్నాడు. అర్థమవుతుందండి? ఎవరో బలవంతం చేసే కాదు, ఇష్టపూర్వకంగా మీ పాపను మోసేదానికి ఆ భారం మోసి నేను ఇష్టపడుతున్నాను అని మెడ వంచి కాడి కిందకు ఉంచాడు యేసుప్రభు. గ్రహిస్తున్నామా? తన స్నేహితుని కంటే తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును కూడా లేడు. మన ప్రభు మనల్ని అంతగా ప్రేమించాడు. ఇంకా కొన్ని వచనాలు చూద్దామండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూద్దాం ఒక మాట. రోమా 5:6. మనం ఇంకనూ బలహీనమైంటుండగా క్రీస్తు యుక్త కాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయాను. మనం ఇంకా బలహీనులమైంటుండగా, మనం మంచి యవన దశలోనే ఉంటుండగా యుక్త కాలం ముందు భక్తిహీనుల కొరకై యేసు క్రీస్తు ప్రభువారు మరణించాడు. ప్రియమైన వలన మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. మనమైతే బలహీనులుగా ఉన్నాము, పాపం చేస్తూనే ఉన్నాము. బలవంతులం కాదు, మనం బలహీనులం. రకరకాలుగా పాపంలో పడిపోతున్నాము, రకరకాల పాపాలు చేస్తున్నాం. మనం ఇంకా బలహీనమైంటుండగా యేసు క్రీస్తు ప్రభువారు మంచి యవ్వన దశలో ఆయన మన కొరకై మరణించాడు. ఆయనకు అవసరమా? ఆయన దేవుని కుమారుడు ఏంటి? దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తాను రిక్తునిగా చేసుకొని మన కొరకై మరణించాడు. కేవలము నన్ను ప్రేమించే నిమిత్తం, మనందరినీ ప్రేమించే నిమిత్తం ఆయన ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. మనం ఎన్నిసార్లు తొలగిపోయినా, ఎన్నిసార్లు దారి తప్పినా ఆయన ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. మనుషులైతే అట్ట ప్రేమించరు. 1-2 సార్లు చూస్తారు, వదలు అని అంటారు. అది మానవ నైజం. యేసు ప్రభువారు అయితే ఒకసారి నీ వైపు చూచాడు అంటే నీ వైపు చూస్తూనే ఉంటాడు. పేతురును చూచాడు. పేతురు విషయం జ్ఞాపం చేస్తున్నాను నేను. పేతురుతో 3.5 సంవత్సరాలు సహవాసం చేశాడు, భోజనం చేశాడు, మరి మెసేజెస్లో పాలు పొందాడు, పరిచర్యలో పాలు పొందాడు, ప్రయాణంలో పాలు పొందినాడు. అన్నిసార్లు యేసుప్రభువును చూస్తూనే ఉన్నాడు పేతురు. అయితే చివరిలో యేసుప్రభువును చూచాడు పేతురు. అదే టైంలో యేసుప్రభువు పేతురు వైపు చూశాడు. 2 చూపులు కలిసినాయి. ఆ 2 చూపు, ఒక చూపేమో పశ్చాత్తాపంతో కూడినటువంటి చూపు, రెండవది ప్రేమిస్తున్నటువంటి చూపు. ఈ 2 చూపులు కలిసి పేతురు హృదయం బద్దలైపోయేట్టుగా చేసింది. ప్రియమైన స్నేహితుడా, అమ్మా, ప్రభు అదే ప్రేమతో ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు. గమనిస్తున్నామా మనం ఆ ప్రేమ? కనుక మనం బలహీనమైంటుండగా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై మరణించాడు. ఇంకో మాట చూద్దామండి. ఇంకో మాట చూద్దాము. దేవునితో మనల్ని సమాధానపరిచాడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం మళ్ళీ చదువుకుందామండి. అవసరం లేదు, అది కాదు. దేవునితో మనల్ని సమాధానపరిచాడు. రోమా 5:10. రోమీయులకు రాసిన పత్రిక 5:10. ఏదైనగా మనం శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనల్ని దేవునితో పరిచాడు. ఏమండి, మనం శత్రువులుగా ఉంటున్నప్పుడు ఎవరికి? దేవునికి శత్రువులుగా ఉన్నాం. ఎందుకు? పాపంలో ఉన్నటువంటి వారం కనుక దేవునికి శత్రువులే. కనుక దేవునితో శత్రువులుగా ఉంటుండగా మనము యేసుక్రీస్తు ప్రభువారు మన పాపమును భరించి దేవునితో మనల్ని సమాధానపరిచాడు. అందుకని ఇప్పుడు మనం ఏమంటున్నాము? తండ్రి, ప్రభువా, దేవా అని మనం ప్రార్థన చేస్తున్నాం. దేని నిమిత్తము? యేసు ప్రభు నిమిత్తం. ఆయన మన పాపములు కడిగాడు గనక, మన శత్రుత్వం తీసివేశాడు గనక, తండ్రితో మనల్ని సమాధానపరిచాడు గనక ఈ దినం మనం ఆ విధంగా ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి అని పిలుస్తున్నాం. ఎట్లా పిలువగలుగుతున్నాం ఆ మాట? మనం ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అనే దేవా అని ఎట్లా పిలువగలుగుతున్నావు? నువ్వు శత్రువు కదా. నువ్వు శత్రువు అయ్యుడు దేవుని ఆ విధంగా పిలవచ్చునా?
ఆయన ఊరుకుంటాడా? యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి, మన పాపములు క్షమించి ఆయనతో మనం సమాధానపరిచాడు కాబట్టి శత్రుత్వం ఎగరగొట్టేశాడు. నిజంగా శత్రుత్వం ఎగరగొట్టడం, తీసివేయటం చిన్న సంగతి కాదండి. ఒకసారి శత్రుభావం మనకు వచ్చిన తర్వాత అది చాలా కాలం ఉంటుంది. తిరిగి ప్రభు మనల్ని దర్శించే వరకు ఆ శత్రుత్వం ఉంటూనే ఉంటుంది. అయితే అది పోవాలంటే యేసు ప్రభు వారి కార్యం జరిగించాలి. ఆయన కార్యం జరిగించాడు కనుకనే శత్రువులమై ఉంటుండగా మనల్ని దేవునితో సమాధానపరిచాడు. ఒకవేళ ఆర్గ్యుమెంట్ ఈ విధంగా ఉండొచ్చు. యేసు ప్రభు తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి ఫలానా బ్రదర్ని మీరు కనికరించండి ప్రభా. గమనిండా, అతను నేను కనికరించి శత్రువు అయ్యా నాకు. యేసు ప్రభు ఏసయ్యా అతడు నాకు శత్రువు, నువ్వు గమనుండు, నువ్వు మాట్లాడబోకని ప్రభు అని ఉంటాడు. ఏం చేశాడు? ఆ చేసిన పాపం నేను భరిస్తాను కదా, నేను సిలువ వేసుకుంటున్నాను కదా, అతని పాపం కూడా నేను భరిస్తాను కదా అని తండ్రి దగ్గర, సరే శత్రుత్వం కొట్టేయండి ప్రభా అని యేసు ప్రభువుడు 2 గీతలు కొట్టి పారేసి, లేదా రౌండ్ అప్ చేసి ఉంటాడు, లేదా 4 గీతలు గీసేసి ఉంటాడు కనపడకుండా. శత్రుత్వం అనే మాట అంతగా ప్రేమించాడు యేసు ప్రభు. ఆయన పరిచర్య అదే. ఆయన ప్రధాన యాజకుడి కొండి మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ మన పాపముల కొరకై బలియాగముగా పడ్డాడు. కనుక ప్రియమైన మనం ఆరాధించాల్సినటువంటి పద్ధతులు మనకు జ్ఞాపకం చేసుకుని మరొకసారి, స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టిన వానికంటే ఎక్కువైన వాడు ఎవరు కూడా లేరు. అది యేసు ప్రభువారు. తండ్రి తప్పిపోయిన గొర్రెలు మనం వెతికినట్లుగా ఆయన మనల్ని వెతికాడు. మన కొరకై ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన కరుణా సంపన్నుడిగా ఉన్నాడు. మన అపరాధము నిమిత్తము ఆయన మన రోగములు భరించాడు. మన అపరాధము నిమిత్తము ఆయన శిలువలో సహించాడు. మనం ఇంకనూ బలహీనమై ఉంటుండగా మన కొరకే ఆయన చనిపోయాడు. భక్తిహీనుడు మనకు, శత్రువులను మన కొరకే ఆయన చనిపోయాడు. ఇంకోటి ఏంటంటే, మనం నీతిమంతులుగా తీర్చబడే నిమిత్తము ఆయన మరణం నుంచి తిరిగి లేచినాడు. ఇష్టపూర్వకంగా మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. అందును బట్టి ప్రభువుకు వందనాలు చెల్లించాలి. ఇంకా ఏం చేశాడండి? ఆయన రక్తం వల్ల మనము దేవుని ఉగ్రత నుంచి తప్పించుకున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 5:9. ఆయన ఉగ్రత మన పైన ఉంటుండగా ఆ ఉగ్రత నుంచి ప్రభు మనల్ని తప్పించాడు. రోమా 5:10 ప్రకారము మనం శత్రువులమై ఉంటుండగా మనల్ని దేవునితో సమాధానపరిచాడు. ప్రియమైనవారా, ఈ కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని మన ప్రభువును మనం ఆరాధిస్తాం. ఒకరి తర్వాత ఒకరు ప్రేరేపించబడిన వాళ్ళు గంభీరమైన స్వరముతో మీ సెల్ ఫోన్ దగ్గర పెట్టుకొని ఆరాధించండి, ప్రభువును ఘనపరచండి. ఆరాధనలో ప్రవేశిస్తాం. సరే, ఒక పాట పాడుకుందామండి. ఒక పల్లవిలో ఒక పాట పాడుకుందాం. సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభు. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభు. హల్లెలూయకు పాత్రుండు అనుదినము మ్రోకెదము. సాగిల అనుదినము మ్రోకెదము. సాగిల పాడ. ఆరాధనలో ప్రవేశిస్తామండి. ఒకరి తర్వాత శ్రీ మహాను ప్రేమ తండ్రి
నాయన ఈ కాల సమయంలో నా ప్రభువ పాపిని నీచురాలేదో తండ్రి నన్ను కూడా నాయన ప్రేమించి నా తండ్రి మీరు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడు 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 అని పొగడబడుతున్నా మా గొప్ప దేవా మీకు స్తోత్రాలు. నా దేవా చచ్చిపోయిన గొర్రె పిల్ల గురించి నాయన ఈ లోకానికి వచ్చి వెదకి నన్ను కూడా నాయన నీ బిడ్డగా రక్షించుకున్నదా నాన్న బట్టి మీకు స్తోత్రాలు. నాయన నా తండ్రి ఎవరికి లేని ఈ ధన్యత నాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. పాపములో శాపములో ఉన్నప్పుడు నాయన నన్ను వెతికి రక్షించి నా తండ్రి ఎందుకు కలిగి నా జీవితాన్ని మార్చి ఆయన ఎందుకు ఆయన గర్భంలో కలిగి ఉన్న నన్ను నిశ్చయించాలి ఆయన వెలుగులోనికి నడిపించిన మా గొప్పదేమో మీకు స్తోత్రాలు. నేను పొందవలసిన అవమానములు శ్రమలు నాయన నా కొరకు నా తండ్రి ఈ శిలువమాల మీద ఈ లోకానికి వచ్చి నా తండ్రి శిలువమాల మీద ఆఖరి బొట్టు వరకు కాల్చి నాయన నాకు ఇచ్చిన రక్షణ బట్టి మీకు స్తోత్రాలు. ఎవరూ నాకు రక్షణ ఇవ్వలేదు నాయన, మీరే ఈ లోకానికి వచ్చి నాకు రక్షణ ఇచ్చారు. మీకు వేలాది పొందిస్తుంది స్తోత్రాలు. నా తండ్రి నా దేవ నాయన నా రక్షక ప్రభువ రాజులకు రాజువు తండ్రికి ఆయన నా తండ్రి రాజులకు రాజు ప్రభులకు ప్రభు రాజు అయి నా కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన శిలోమాన మీద ఆఖరి కొట్టి వారికి సాక్షి నాకిచ్చిన ఈ కృపను బట్టి ఈ రక్షణ బట్టి మీకు ఎలాంటి పొందుతుంది స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏసయ్య పరిశుద్ధమైన ఘనమైన శక్తిగల నామంలో మీకే సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. నా పేదవులు మా దేవాన్ని బంగారు పాదాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి ప్రభా నీ పరిశుద్ధ మందు ఈ బిడ్డలతో చేరి నేను కూడా నేను స్థుతించుటకు ఆరాధించుకుంటున్నటువంటి ప్రస్తుత సమయాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి ప్రభా అత్యంత సింహాసనం మీద పరిశుద్ధ ప్రభా వేవేల దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని తండ్రి ఆరాధించబడే దేవా ప్రభా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన అతి శ్రేష్ఠుడు అతి కాంక్షణీయుడు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి ప్రభా దేవుడు ఆత్మ కనుక ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని అదృష్టం చేసినటువంటి లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి ప్రభా స్నేహితులు ప్రాకు పెట్టేవాడు నిజమైన స్నేహితుడు నేను నీకు ఆజ్ఞాపించినట్టు నేను ప్రయత్నంతో నీకు నేను ఉంటానంటే నాకు వాగ్దానం చేసిన విధానాన్ని బట్టి నీకు స్థితులు స్తోత్రాలు చెల్లించుకున్నావు. నా గొప్ప తండ్రి ప్రభా నీవు మా మీద చూపించినటువంటి ప్రభా అగపావి ప్రేమను బట్టి నీకు స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు. నాయన ప్రభా నేను కూడా ఒకప్పుడు తండ్రి పాపంలో శాపంలో ఉంది ప్రభా మరణానికి తండ్రి పాత్రరాలుగా ఉన్నప్పుడు ప్రభా నీవు నన్ను నా ప్రాణం నుండి కల్పించి ప్రభా నా కొరకు తిరుగులో రక్తము కాచి నీవు కాచినటువంటి ప్రశస్తమైన రక్తము చేత నన్ను ఆ పాపములు కడిగిపడి నాకు రక్షణ పాత్రను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు. నా తండ్రి అంతేకాదు ప్రభా నన్ను నువ్వు వచ్చి వరకు నువ్వు నన్ను ప్రేమించే దేవుడుగా ఉన్నందుకే నీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు. నాయన ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించే విధంగా మేము కూడా
ఇతరుల పట్ల ప్రేమ కలిగి నడుచుకుంటున్నట్టు నీ కృపాన్ని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ప్రభా నీవు మాకు మంచి గొర్రెల కాపురగా ఉంది తండ్రి. మా కొరకు ప్రాణం పెట్టే దేవుడుగా మాకున్నందుకే స్తోత్రాలు తెలుసుకుంటున్నాం నాయన. అంతేకాదు ప్రభా జగత్తుకులాని వేయబడకు ముందుపే తండ్రి మమ్మల్ని ఏర్పరచుకుని ప్రభా మా పాపను మమ్మల్ని కడిగి తండ్రి ఏసయ్య క్రీస్తు యేసునందు మమ్మల్ని బ్రతికించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం నాయన. ప్రభా మేము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారముగా ఉండగా తండ్రి ఈ క్రీస్తు యేసునందు మమ్మల్ని బ్రతికించి తండ్రి నీకు మా పరిణామ సంపన్నులపై తండ్రి కృపా మహదైశ్వరమును బట్టి మా మీద చూపిన మహాప్రేమను బట్టి నీకు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం నా తండ్రి. ప్రభా మేము కూడా తండ్రి బలహీనలుగా ఉన్నప్పుడు తండ్రి ప్రభా మా కొరకు తండ్రి యేసయ్య మీరు యుక్త వయసులో తండ్రి మీ ప్రాణాన్ని పెట్టి మమ్మల్ని బలవంతులుగా చేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం నాయన. అంతేకాదు నాయన మాకు ఇశ్రాయేలుతో సహపరవతం లేకున్న ప్రభా రాజులైన యాజక సమూహంలో మమ్మల్ని చేర్చినందుకే నీకు వేలాది స్తోత్రాలు తెలుసుకుంటున్నాం నాయన తండ్రి. ప్రభా మేము కూడా తండ్రి శత్రువులుగా ఉన్నప్పుడు నా తండ్రి ప్రభా నీ మరణం ద్వారా తండ్రి నా దేవుడితో సమాధానం పరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం నాయన. ప్రభా పాపినైనా నా కొరకు ప్రభా ఇన్ని చేసిన నీకు నేనేమి ఇవ్వలేదు తండ్రి. నా స్థుతి ఆరాధన నీ పాదాలు చెంత యేసుక్రీస్తు నామమున సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ ఉదయకాల సమయమందు పరిశుద్ధ దినమందు ఆత్మదేవుడైన నిన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకు గణపరచుటకు పూజించుటకు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయానికై జీవానికై నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అగాపే ప్రేమతో ప్రభువా ఈ రోజు మీ దాసుల ద్వారా నా గమనానికి ప్రభువా తీసుకువచ్చి నన్ను ఆరాధికురాలుగా చేసిన నీ యొక్క అగాపే ప్రేమకై నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభువా నాయన నేను ఒకప్పుడు దారి తప్పి తిరుగుతున్న పరిస్థితుల్లో ప్రభువా నాకు మంచి కాపరివై నన్ను వెదికి రక్షించి ప్రభువా నీ ప్రేమతో నీ వైపుకు నన్నుకై నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాలో ఏ మంచితనము లేకపోయినప్పటికీ ప్రభువా నీ యొక్క అపారమైన ప్రేమతో నన్ను ప్రేమించినందుకే శిక్షను అనుభవించడానికి ప్రభువా నేను సిద్ధంగా ఉన్నప్పుడు ప్రభువా నాకు రావాల్సిన శిక్షను తప్పించడానికి ప్రభువా నా కొరకు నీవు సిలువలో మరణమయ్యి ప్రభువా తిరిగి ప్రభువా నాకు నిత్య జీవం ఇవ్వడానికి కొరకు పునరుద్ధరణుడై తిరిగి లేచినందుకై నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలుసుకుంటున్నాను తండ్రి. నన్ను నీతిమంతురాలుగా చేయడానికి కొరకు ప్రభువా నన్ను ప్రభువా చివరి వరకు ముగిలి వచ్చే వరకు ప్రభువా నన్ను ప్రేమించి ప్రభువా నన్ను రక్షించి నన్ను ఎత్తుకునే నీ యొక్క అపారమైన ప్రేమకై నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలుసుకుంటున్నాను తండ్రి. ప్రభా నా కొరకు ప్రభా ఈ లోకానికి ప్రభా దాసం రూపము ధరించుకుని వచ్చినందుకు నీకు వందనాలు తెలుసుకుంటున్నాను తండ్రి. పాపములో ఉండి ప్రభా నాయన దేవుడికి కూడా నేను శత్రువుగా ఉండి ప్రభా ఉన్నప్పుడు ప్రభా నాయన నేను శత్రువుగా ఉండడం నీకు ఇష్టం లేక నా తరపున ప్రభా తండ్రితో నన్ను సమాధానపరిచి ప్రభా నా పక్షంగా విజ్ఞాపన చేసి ప్రభా నన్ను కూడా ప్రభా నీ యొక్క బిడ్డగా చేసుకున్నటకు ప్రభా నువ్వు నా పట్ల చూపించిన ప్రేమకై నేను వేలాది స్తోత్రాలు తెలుసుకుంటున్నాను తండ్రి. ఇంతగా ప్రేమించిన నా దేవుడికే నేను అర్పించగలను తండ్రి. విరిగి నలిగిన హృదయంతో ఈయన స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన ఘనమైన నామానికి అర్పించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గర్భమునకు పుట్టినది మొదలు తల్లి ఒడిలోనా నది మొదలు నేను రాదు ప్రజలలో ఆరాధించండి.
నమోదామాని సత్కారమాసి రామాన మూటమాని సత్కారమాసి ఆరాధించండి, ఆరాధించండి. శ్రేష్ఠులైన తెలంగాణ మధ్య ప్రభా నన్ను నేను కూడా ప్రభా మేము ఆరాధించుకున్న భాగ్యం నాకు దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి. ప్రభా ప్రతిదినం నా వేళ ప్రభా ఆజ్ఞాపేక్షను చూపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా నాయన తల్లిదండ్రులు కొంతవరకు ప్రభా ప్రేమ ప్రభా స్నేహితుల ప్రేమ కంటే ప్రభా అత్యంత ఘనమైన కుటుంబం వచ్చే వరకు ప్రభా మీ ప్రేమను చూపిస్తున్నందుకు అన్ని వాగ్దానం నాకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా నాయన ప్రతిదినం ప్రభా మీ దాని ద్వారా ప్రభా నాకు శ్రేష్టకరమైన వాక్యం నాకు అందిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా నాయన ప్రభా గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన విధంగా ప్రభా నేను కూడా ఈ గొర్రెలుగా ఉంది ప్రభా నా కోసం ప్రభా మీ ప్రాణం పెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా నాయన మా అపరాధం ప్రభా మీరు అప్పగించుకొని వ్యక్తిగా చేసుకొని ప్రభా ఆ ప్రభా నన్ను నీతిమంతుగా తీసుకొస్తకు ప్రభా తిరిగి తెచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా నా కోసం ప్రభా నేను మీకు శత్రువుగా ఉన్నప్పుడు ప్రభా ఆయన సైతం ప్రభా తండ్రితో నాకు సమాధానం దయచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా నా కోసం ప్రభా మనుషుల కోరిక పుట్టి వ్యక్తిగా చేసుకుని దాసుల స్వరూపం ధరించి నా కోసం ప్రభా మీ రక్తమంతా కాచినందుకు మీకు వేల స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా నేను ఇంకా శత్రువులు ఎంతగా ప్రభా మీ కుమారుని అనుగ్రహించి ప్రభా నా కోసం ప్రభా పర్లోకం నన్ను వేయించేసి ప్రభా నా కోసం ప్రాణం పెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతిదినం ప్రభా నన్ను ప్రభా మీ పోషణలో నన్ను నడిపించినందుకు మీకు వేల స్తోత్రాలు చెల్లిస్తూ ఈ నా కొన్ని స్తుతి ఆరాధన ఏ ప్రభు ఘనమైన నామమున స్తుతించి అర్పించి ఆరాధించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆయన ఎవరైతే ముందు నేను కూడా నేను స్థుతించాలని సంపత్తులను ఇచ్చిన సమయం ఉండాల్సింది. ఆయన ఆయన శిక్షకు నేను కూడా గురి కావాల్సింది. ఆయన నా నేను నా మీద ఇచ్చిన ఆధారపై మీద ప్రేమ చేద్దాం. నేను మా పాపం క్షమించి నిత్యమైన నుండి నిత్య నుండి తప్పించి నాకు ఇచ్చిన నిత్య జీవనాన్ని బట్టి విషయాలు చెల్లించుకున్నాం తండ్రి. ఆ విధంగా మన శిక్షకు తెలుసుకుంటున్నాం తండ్రి. ఆ రీతిగా నేను చేయడానికి ఆయన సమాజం గురించి తిరిగి వేసినందుకు మీకు చెల్లించుకున్నాం తండ్రి. ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చిన ద్వారా నాకు ఇచ్చి ఆయన నాకు ఇచ్చిన ఆయన నిత్య నిరీక్షణ చెల్లించుకున్నాను తండ్రి. ఆ రీతిగా నేను స్నేహితుల కొరకు పెద్ద ఎక్కువ ఆయన ప్రాణం పెట్టడానికి ఎక్కువ ప్రేమలు వాడేవాడు అని చెప్తుంది. అటువంటి నాకు స్నేహితుల కొరకు ప్రాణం పెట్టి ఉంటాడు. నా కొరకు మీరు ప్రాణం పెట్టి ఆయన స్నేహితుల్లో చేసుకుని విషయం తండ్రి. ఆ రీతిగా నేను బలహీనంగా ఉన్నప్పుడు ఆయన అందరి నా బలహీనతను ఆయన మీరే పుస్తకాలలో చనిపోయి నా కొరకు విషయంగా చెల్లించుకున్నాను తండ్రి. ఆయన నా కొరకు ఆయన పుట్టి రాసిన కొరకు గౌరవించుకొని ఆయన మీరు చదువుతాను గుర్తుగా చేసుకొని ఆయన నన్ను ధనవంతులుగా చేయడానికి నేను చేసిన గొప్ప త్యాగం చెల్లించుకున్నాను తండ్రి. ఆయన నేను ఒకప్పుడు చర్చలు ఇంట్లో తండ్రితో
నా కొరకు మీరు మీకు చెల్లించుకున్నాను తండ్రి. ఆయన ఇప్పుడు నేను నా మీద అపారమైన మీ ప్రేమను చూపించి నన్ను మీ చుట్టూ చేసుకున్నందుకు నేను నేను స్థితి ఆలోచన మీకే పెంచుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. మా ప్రేమను పొందుతండి పరిస్థితిమైన దేవా, నా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ఆరాధించడానికి ప్రభా నాకు ఇచ్చిన ప్రభా ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలుస్తున్నాను. వాక్యం గారు మాట్లాడుతున్నాను తండ్రి. ప్రభా మీరు ఇప్పుడైతే నా స్నేహితులని నేను పిలువబడిందని నాకు తెలిసి వచ్చినావు. అవును ప్రభా, నాయన అగపావు ప్రేమ అగపావు ప్రేమ గొప్ప దేవుని ప్రేమిస్తూ వచ్చినావు తండ్రి. మీకు వందనాలు తెలుస్తున్నాను తల్లి. అవును నాయన, మేము శత్రువులై ఉండగా నాయన ప్రభా, నాయన పాపంలో శాపంలో ఉండగా నాయన ప్రభా, మీరు నాయుడులా వచ్చిన మహాప్రేమ బట్టి మీకు వందనాలు తెలుస్తున్నాం ప్రభా. ఏదైతే నేను ప్రభా ఆయన మంచి గొర్రెలు కాపరి ఉంటాడో, నేను తక్కువ గొర్రెల విషయంలో గొర్రెలు కాపే విధంగా వెతికి నాయన రక్షిస్తూ వస్తాను ప్రభా. ఆ విధంగా నాయన పాపులు శాపులు తక్కువ నన్ను ప్రభా మీరు వెతికి రక్షించినందుకు మీకు వందనాలు తెలుస్తున్నాను ప్రభా. మీకు ఆఖరి పట్టు వరకు ప్రభా మీరు రక్తాన్ని కాల్చిన తండ్రి వందనాలు. త్యాగతమైన ప్రేమను ప్రభా నాయన కనపరిచిన తండ్రి తెలుస్తున్నాను ప్రభా. అవును తండ్రి, రోమ 6 ప్రకారం పాపం వచ్చు జీవితం మరణం అన్నావు తండ్రి. నాకు కానీ ప్రభా యేసుక్రీస్తునందు నిత్య జీవం ప్రభా నాకు అనిపిస్తున్నావు తండ్రి. మీకు వందనాలు తెలుస్తున్నాను ప్రభా. దైవికమైన ప్రేమను ప్రభా నాకు అనిపిస్తున్నా శత్రువుగానైనా దేవునికి నాకు మధ్య ప్రభా సమాధానం నేను పరిచేస్తున్నందుకు మీకు వందనాలు తెలుసు ప్రభా. ఇంత గొప్ప రక్షణ నాకు ఇచ్చినందుకు ఏం ఇచ్చినారు తీసుకున్నాను ప్రభా. నాకు స్తుతి ఆరాధన యేసుక్రీస్తునామములో సమర్పిస్తున్నాను ప్రభా. ఎంతో తండ్రి పరిశుద్ధమైన దేవా, మీ సన్నిధిలో ప్రభువా ప్రార్థించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. తండ్రి నేను దేవా తండ్రి పరిశుద్ధుడైన దేవా అని పిలుస్తూ మిమ్మల్ని ఇంత సన్నిహితంగా తండ్రి ఇంత ప్రేమతో నేను మిమ్మల్ని పిలవడానికి ప్రభువా ఆ ధైర్యము ఆ చొరవ లేని దానిని ప్రభువా ఏమాత్రము అటువంటి సన్నిహిత సంబంధం లేని స్థితిలో దూరస్తురాలిగా ప్రభువా నేను ఉన్నప్పుడు తండ్రి నేను వెతకలేదు, కానీ నీవు వెతికి నన్ను రక్షించుకుని నీ స్నేహితురాలిగా నీ కుమార్తెగా చేసుకోవడానికి ప్రభువా ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టావు తండ్రి. దేవా గొర్రె పిల్ల తప్పిపోయినప్పుడు తండ్రి మిగిలిన 99 విడిచి ఏ విధంగా తప్పిపోయిన దాని కొరకు వెళ్తాడు ఆ ప్రకారం నాయన నేను కూడా తప్పిపోయినటువంటి స్థితిలో ప్రభువా నన్ను వెనక్కి వచ్చిన దేవుడు తండ్రి. అంతేకాదు వెనక్కి రావడమే కాదు నాయన ముదిమి వచ్చే వరకు నన్ను ఎత్తుకొని చంకను పెట్టుకుంటానని నన్ను సంరక్షిస్తానని సెలవిచ్చిన దేవుడవు, నా పట్ల వాగ్దానాలు చేసి నెరవేర్చిన దేవుడు తండ్రి. అటువంటి మంచి గొర్రెల కాపరిగా నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు తండ్రి. విలువైనటువంటి రక్తాన్ని నా కొరకు శరీరంలో దారపోసిన దేవుడు తండ్రి. ఆఖరి రక్తపు బొట్టు వరకు దారపోసిన దేవుడు ప్రభువా. ఈ లోకంలో అయితే మరి తండ్రి రక్తం తక్కువైన స్థితిలో ఎవరినైనా రక్తం ఇవ్వమంటే ఎవ్వరు ఇవ్వలేరు, కానీ కొంచెం రక్తం ఇవ్వడానికి వెనుకంజ వేసే మనుషులు అటువంటి స్థితిలో ప్రభు అటువంటి మనుషులు ఉన్నప్పటికీ నిన్న ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఆ రక్తం విలువ తెలుసు కాబట్టి మీ త్యాగం విలువ ఎంతో గొప్పది కాబట్టి నన్ను పోగొట్టుకోవడానికి ఏమాత్రం ఇష్టపడని దేవుడు తండ్రి. నేను తప్పిపోయిన వెనక రక్షించడానికి కారణము మీరు పడిన శ్రమలు తండ్రి. నాయన అన్ని శ్రమలు పడ్డారు కాబట్టి నేను మిమ్మల్ని మరచి విడిచిపెట్టిన మిమ్మల్ని మీరు తగ్గించుకుని ప్రతిసారి దేవాన్ని చేతులు చాచి నా కొరకు ఎదురు చూస్తున్న దేవుడు తండ్రి. దినమెల్లా చూస్తున్నటువంటి దేవుడు తండ్రి. ఎంత గొప్ప దేవుడు నాయన. నేను మిమ్మల్ని సమీపించకపోయినప్పటికీ మీరు నన్ను సమీపించిన దేవుడు తండ్రి. త్యాగ సహితమైనటువంటి ప్రేమతో నన్ను ప్రేమించిన దేవుడు నాయన. మరణకు పాత్రరాలుగా తండ్రి, భక్తి గీతరాలిగా అపరాధములతో తండ్రి నేనున్నప్పుడు ప్రభువా నా అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి నన్ను నీతి మంత్రాలను చేయడానికి లేపబడినావు తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా తండ్రి. ఆ ప్రకారము నీతో పాటు ఉంటాననేటువంటి నిరీక్షణ ఇచ్చావు తండ్రి.
మనోహరమైనటువంటి స్థలంలో కాపాడు ప్రార్థింపజేసిన దేవానికి వందనాలు చెల్లించుకుంటూ నీటి మంత్రాలు చేసిన దేవుడు బట్టి మనకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి నామములో మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి పశుధనంలో నేను తప్పిపోయినప్పుడు గొర్రెల కాపర్లో వచ్చి నన్ను కాపాడుతున్నారు. మీకు థ్యాంక్స్ ప్రభా. మేము పెద్దయ్యేదాకా మమ్మల్ని చూసుకుంటానని చెప్పారు అసలు. మీకు థ్యాంక్స్ అసలు. నా పాపను క్షమించడానికి మీరే ఒప్పుకున్నారు. థ్యాంక్స్ అసలు. నేను కూడా పరలోకానికి వెళ్ళగలకు మీరే ఇష్టపడ్డారు. థ్యాంక్స్ నాన్న. ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవా తప్పిపోతే గొర్రెల కాపలాగా వచ్చి ఎక్కడైనా గుంతలో పడిపోతే నన్ను రక్షించాలని పెద్దయ్య వరకు అదే రక్షిస్తారని చెప్పారు ఎస్ఐ. థ్యాంక్స్ ఎస్ఐ. థ్యాంక్స్. సిలువలో చనిపోయి తిరిగి లేచారు ఎస్ఐ. ఏదైనా పాపం వలన వచ్చే జీవితము మరణము, అయితే దేవుడి కృప వలనము మన ప్రభు అయిన యేసు క్రీస్తు నిత్య జీవము నన్ను పరలోకంలో తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డారు యేసయ్య. యేసుక్రీస్తు నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధమైన దేవాలయ ఈ ఆదివారం ఆరాధన సమయంలో ఈ ధన్యత నాకు కూడా ఇచ్చినందుకు స్తోత్రం యేసయ్య. మీరు మాపై చూపుతున్న ప్రేమను బట్టి స్తోత్రం యేసయ్య. మీ తండ్రిని మీరు ఎలాగూ ఇరుగుచున్నారో మమ్మల్ని కూడా అలా ఇంటించినందుకు స్తోత్రం యేసయ్య. మా పాపములను బట్టి మీరు ఈ లోకానికి వచ్చి మా కోసం మా ప్రాణం పెట్టినందుకు మీ ప్రాణం పెట్టినందుకు స్తోత్రం యేసయ్య. మీ త్యాగ సహితమైన ప్రేమను బట్టి స్తోత్రం యేసయ్య. మేము చేసిన పాపములకు మరణ శిక్ష రావాల్సి ఉంటుండగా ఆ శిక్షను తప్పించినందుకు స్తోత్రం యేసయ్య. మమ్మల్ని నీతిమంతులుగా చేసినందుకు తిరిగి లేచినందుకు స్తోత్రం యేసయ్య. ఇంత ప్రేమను చూపుతున్న మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను యేసయ్య. అందుకని ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగిస్తున్నానండి. ఇంకెవరు ఉంటే ఆరాధించండి. అయినా ఆ పరుపు పెరిగిన ఇంటి కాపాడి గురికి కాపాడి అయినా ఒక్కొక్కరి వ్యవసాయం పెరిగి ఆ గురికి చచ్చిపోయిన గొర్రె వ్యక్తి ఆయన ఉది వయస్సు వచ్చే వరకు నేను క్షణంగా ఎత్తుకుని ముద్దాడుతానని చెప్పి కాపాడుతున్నాను ఆయన ఆయన నా కొరకై తెలుగులో దిగువైపు ఆయన 9 ఆయన నేను చేసే ప్రార్థనకి ఇస్తున్నవని నేను ఆయన ఆయన ప్రార్థన ఆలకిస్తుంది. మట్టి వారిని ఇంటికి లేని వారిని గట్టి మనోదాన తండ్రి ఆయన దేవునికి నీ కుమార్తె నీ యొక్క ప్రార్థన అనుగ్రహించినందుకు ఎక్కడే ఆయన నా కొరకు ఈ ప్రాణం పెట్టిన మహానుభావుడు ఆయన మా కొరకై వరకు రక్షించాల్సిన దేవుడు ఆయన నీకే స్తుతి ఆరాధన సమర్పించుకుంటూ ద్వారా మిమ్మల్ని ప్రతి మాని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాటొద్దండి, పాటొద్దు.
ఇహమున దిగి వచ్చేను అమూల్య ప్రాణాన్నిచ్చెను పాపులను రక్షించుటకై దాసుని రూపమొంది ఇహమున దిగి వచ్చెను కీర్తింతును నామం ఘనపరతును నీ నామం నీ నామం ఘనపరతును నీ నామం ఓ మా ప్రభువారం ప్రభువా మనోహరం ఎంతో అతిమధురం పరమునందైనా వేరే నామమే లేదు ఇహమునందైనా పరమునందైనా వేరే నామమే లేదు. ఇంకెవరైనా ఉంటే ఆరాధించండి, ముగిస్తున్నాను. దేవా తండ్రి పరిశుద్ధమైన దేవా ఇస్తున్నాం ప్రభా మీ సన్నిధిలో వచ్చి ప్రభా ప్రభా మీ ప్రేమను బట్టి ప్రభా వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా దైవికమైన మీ ఆత్మభావ ప్రేమను బట్టి ప్రభా స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా ప్రభా తన స్నేహితులకు ప్రేమాని కంటే ప్రభా ఎక్కువైన ప్రేమ కలిగిన మీ ప్రేమను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా ప్రభా మీరు చూపుతున్న ఆరాటాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా ప్రభా మీ ప్రేమ కలిగిన స్వరంతో మమ్మల్ని పిలుస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా ప్రభా మీరు నిరంతరం ప్రభా ఎదుర్చున్నందుకు బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా దూరమైన ప్రభా మీరు మా కొరకు ప్రభా ప్రాణాలు పెట్టినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా ప్రభా మీ ఆత్మ రక్తం వరకు ప్రభా మా కొరకు కేకలు వేసి ప్రాణాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా మా జ్ఞానం ఉపయోగించిన ప్రేమను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా ప్రభా మీ త్యాగసహితమైన ప్రేమను బట్టి ప్రభా మా పాపంలో ప్రభా మాకు రావాల్సిన శిక్షను ప్రభా మరణంలో మేము సంప్రాప్తమైన ప్రభా మమ్మల్ని ప్రేమించి ప్రభా ఆ శిక్షను తప్పించి ప్రభా మీరు ప్రభా శిక్షను భరించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా మీరు మా ఇందు ఉండిన ప్రభా మాకు ఏ శిక్ష విధి లేదు అని జ్ఞాపకం చేస్తున్నాను ప్రభా నామను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా మా అపరాధులను బట్టి మీరు పాటించి ప్రభా మమ్మల్ని నీతిమంతులుగా చేయటకు తిరిగి లేచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా ప్రభా మేము ఇంకా బలహీనంగా ప్రభా మీరు మీ యవనలోనే ప్రభా మీరు మా కోసం చేసిన శిలువైన బలియాగం బట్టి స్తోత్రం చేస్తున్నాం ప్రభా మేము ప్రభా మీకు శత్రువులుగా పాపంలో జీవించి మీకు శత్రువులుగా మారి ఉన్నప్పుడు ప్రభా మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ప్రభా మీకు మాకు సమాధానం కలిగిస్తున్నందుకు స్తోత్రం చేస్తున్నాం ప్రభా ఇన్ని చేసిన మీకు ప్రభా మేము ఏమి రుణం తీర్చుకోగలం ప్రభా అందుకే స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. అందరం కలిసి ఆరాధించడానికి ఒక చిన్న పాటలో ఒక వచనం పాడుకుందాం. 159 ప్రేమగల మా ప్రభువా ప్రేమయ్యున్నావయా. నూట 159 మొదటి వచనం చివరి వచనం పాడుకుందామండి. ప్రేమగల మా ప్రభువా ప్రేమయ్యున్నావయా. ప్రేమగల మా ప్రభువా నీదు ప్రేమ నిత్యమైనది కరుణతో నాకర్షించే. నీదు ప్రేమ నిత్యమైనది కరుణతో నాకర్షించే. నీకముగ రుజువాయెను ప్రాణమే చోట ద్వారనే. నీకముగ రుజువాయెను
ప్రాణమిచ్చుట ద్వారనే ప్రేమగల మా ప్రభువా. మరణమంతా బలము గలది నీదు ప్రేమ ప్రభువా. మరణమంతా బలము గలది నీదు ప్రేమ ప్రభువా. వరదలార్పజాలవు విజయుడా నీ ప్రేమను. వరదలార్పజాలవు విజయుడా నీ ప్రేమను. ప్రేమగల మా ప్రభువా ప్రేమయ్యో నావయా. ప్రేమగల మా ప్రభువా. చివరిగా దేవుని వర్తమానం చూసుకుందామండి. యోహాను సువార్త 21వ అధ్యాయము. యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి 14 వచనాలు చదువుకుందామండి. 12కి స్టార్ట్ చేయాల్సింది 12:10కి స్టార్ట్ చేస్తున్నాము. 12:40కి క్లోజ్ చేస్తాము. యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి 14 వచనాలు. మీరు చదివేటప్పుడే ఈ లేఖన భాగాలు భావం గ్రహిస్తూ ఉండండి. అటు తర్వాత యేసు తిబెరియ సముద్రమునకు శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకున్న విధమేదనగా, సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతానీయేలును, జెబెదయి కుమారుడును, ఆయన శిష్యులను మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునగా వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చిదమని. వారు వెళ్ళి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం మగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనములకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కన వల వేయుడి, మీకు దొరుకునని చెప్పారు. కనుక వారు అలాగ వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయింది. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభువు సుమీ అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడైనందున పై బట్ట వేసి సముద్రంలో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడింది. యేసు, మీరు ఇప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండి అని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగాను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పెగలలేదు. యేసు, రండి భోజనం చేయడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున, నీవెవడు అని శిష్యులు ఎవడనూ ఆయన అడుగు తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెని తీసుకొని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతుల నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. ప్రేమగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మరోసారి ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా, నేను కూడా మీ ప్రియమైన బిడ్డలతో కలిసి ఆరాధించుటకు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు. నా కొరకై ప్రాణం పెట్టిన దేవుడు, నా తండ్రి, నా కొరకై నా ప్రాణం పెట్టి నన్ను నీతిమంతుడిగా చేసినందుకు మీకు స్తోత్రాలు. మరణమును గెలిచి, సమాధిని గెలిచి, తిరిగి లేచి నన్ను నీతిమంతుడిగా చేసినందుకు మీకు స్తోత్రాలు. నా దేవా, నా ప్రభా, ఒకప్పుడు నేను దేవునికి శత్రువుడు అయింటుండగా తండ్రితో నన్ను సమాధానపరిచారు, మీకు వందనాలు. నా దేవా, నా ప్రభా, నేను ఇంకా బలహీనుడై ఉంటుండగా నా కొరకై యుక్తకాలమని మీరు నా కొరకై మరణించేందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా దేవా, నన్ను ఇంతగా ప్రేమించి నన్ను ఇంతగా కాపాడుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. తన స్నేహితుని కొరకై ప్రాణం పెట్టి వారికంటే ఎక్కువైన ప్రేమ గల వారు ఎవరు కూడా లేరని మీరు సెలవిచ్చారు. మా తండ్రి, అందును బట్టి మీకు వందనాలు. నా కొరకై ప్రాణం పెట్టిన దేవుడుగా, నన్ను బలపరిచే దేవుడుగా ఉంటున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ నా కొద్ది స్తుతి ఆరాధన యేసు ప్రభు నామములో సమర్పించుకుంటూ ముందున్న లేఖన భాగాలను పరీక్షించుటకు మీ సహాయం మాకు దయచేయమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
యేసుక్రీస్తు ప్రభువారు సమాధిని గెలిచి తిరిగి లేచిన తర్వాత అనేక సార్లు శిష్యులకు ప్రత్యక్షమవుతూ వచ్చాడు. 40 దినాల వరకు యేసు ప్రభువారు శిష్యులకు అగపరుచుకుంటూ వచ్చాడు, ప్రత్యక్షమవుతూ వచ్చాడు. రాత్రి 40 దినాలు అనే విషయంలో 2-3 మాటలు మీకు చెప్పాను. అందులో ఇదొకటి. యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యుల మధ్యలో 40 దినాలు ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ఇది 3వసారి. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఆయన ప్రత్యక్షపరచుకున్న విధము ఏదనగా ఎవరెవరున్నారో చూడండి. సీమోను పేతురున్నాడు, తోమా ఉన్నాడు, నతానియేలు ఉన్నాడు, జెబెదయి కుమారులు 2 ఉన్నారు, ఆయన శిష్యులు మరి 2 ఉన్నారు. ఇంతమంది కూర్చున్నప్పుడు మరి వాళ్ళు ఎక్కడ కూర్చున్నారంటే బహుశా బీచ్లోనే కూర్చుని ఉంటారు, సీషోర్లో. ఎందుకు? వాళ్లకు పుట్టినిల్లు అదే కదా, బెస్తవారు గనక అక్కడే ఉండుంటారు. పేతురు ఉన్నట్టుండి అన్నాడు, నేను చేపల పట్టబోదును అన్నాడు. ఏమండి అనొచ్చా? అంతకుముందు యేసుప్రభు ఏం చెప్పాడు చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. అక్కడేం రాసిందండి? నిన్ను మనుషులను పట్టు జాలరుగా చేస్తాను అని అన్నాడు. చేపలు పట్టినందుకు కాదు, నన్ను ప్రభు దేవుడు అంటున్నావు, ఈ చేపలు కాదు, నిన్ను మనుషులను పట్టే జాలరుగా చేస్తానని యేసుప్రభు వారు చెప్పిన మాట మర్చిపోయాడు. ఆ పేతురు మర్చిపోవటమే కాదు, అతనితో ఉన్నటువంటి శిష్యులందరూ కూడా యేసు ప్రభు వస్తున్నాడన్న సంగతి, మరి లేచినాడన్న సంగతి మర్చిపోయారు, వెళ్ళిపోయాడు అనుకున్నారు. ప్రభు 40 దినాలు వాళ్ళ మధ్యలో పరిచయం చేస్తున్న సంగతి వాళ్ళకి తెలియలే. ఒక చోట చేస్తుంది, ఇంకో చోట తెలియలేదో మరి ఎట్లనో వాళ్ళు దరిదాపు యేసు ప్రభు వారిని మర్చిపోయారు. మర్చిపోయి ఏమంటున్నారు చూడండి. ఇప్పుడు నేను చేపల పట్టబోదును అన్నాడు. లూకాసు వార్త 5వ అధ్యాయం 3వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చదివినప్పటికీ వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట, అనగా మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేస్తాడన్న మాట వాళ్ళు పూర్తిగా మర్చిపోయారు. ఒక మాట గమనిస్తామండి. లూకాసు వార్త చదువుకుందాం. 5వ అధ్యాయము, లూకాసు వార్త 5వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందామండి. లూకాసు వార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆయన ఆ దోణులలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని ఆయన అడిగాడు. కూర్చుండి దోణుల నుండి జనసమూహులు బోధించుచుండెను. ఆయన బోధించడం సాధించిన తర్వాత, నీవు దోణులను లోతులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితే మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతమని అతను చెప్పాను. వరాలు చేసి విస్తారమైన చేపలు పట్టింది. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలని అడిగిరి సంజ్ఞలు చేశారు. వారు వచ్చి 2 దోణులు మునిగినట్లు నింపిరి. సీమోను పేతురు చూచి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడని చెప్పాను. ఏలైనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయం పొందారు. చివరిలో చూద్దామండి. భయపడకము, యేసు ప్రభువు అన్నారు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోను పేతురుతో చెప్పాను. ఇప్పటి నుండి నీవు మనుషులు పట్టువాడవై ఉంటావు. ఇక చేపలు పట్టడం మానేయొచ్చు. నువ్వు మనుషులను బట్టి ప్రమోషన్ ఇచ్చే నీకు చేపలు పీతలు రొయ్యలు కానీ పట్టాల్సి మనుషులను పట్టాలి నువ్వు అని ప్రభు పేతురుతో మాట్లాడు. ఆ మాటలు కూడా మర్చిపోయాడు. ప్రభా, మమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తారంటివే, మరి ఎట్లా పట్టేది? ఒక్క ఆత్మ కూడా మేము సంపాదించలేకపోతున్నామే. ఇదివరకైతే దేయాలు వెళ్ళగొట్టాము, ఇప్పుడు ఏమి వెళ్ళగొట్టలేకపోతున్నామే. మరి మనుషులను బట్టి జాలరుగా మేము ఎట్టుంటామని చెప్పేసి పేతురు మాట్లాడేదేమో కానీ అవన్నీ ఇక్కడ రాయబడ్డా. మర్చిపోయారు పూర్తిగా.
ఎప్పుడైతే పేతురు చేపలు పట్టడానికి పోతానన్నాడో తక్కిన శిష్యులకు మేము కూడా మీతో వస్తామన్నారు. ఏమన్నా అర్థం ఉందా అండి వాళ్ళకి? ప్రియమైన వాళ్ళరా, ప్రభు మనకొక ఆధిక్యత ఇచ్చిన తరువాత వెనక్కి తిరిగి చూడకూడదు. నీకు దేవుడు పొలం ఇచ్చాడు, దున్నుకోమన్నాడు. సగం దున్నిన తర్వాత వెనక్కి చూసావనుకో ఏం కనిపిస్తుంది? ఇది వరకు నువ్వు చేసిన పనులు గుర్తుకొస్తాయి, ఇదివరకు నువ్వు ఆడిన ఆటలు గుర్తుకొస్తాయి, తిరిగి ఆడికి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. నాగటి మీద చెయ్యి వేసి వెనక్కి చూసేవాడు ఎవడు కూడా దేవుని సంతోషపెట్టలేడు. కనుక ప్రియమైనరా, ఒకసారి దేవుని యొక్క వాగ్దానం రుచి చూశారు, దేవుని యొక్క మాటలు విన్నారు, వాళ్ళు జీవపు మాటలు విన్నారు. చేపలు పట్టేది వదిలేమని చెప్పాడు, మనుషులు పెట్టే జాలరుగా చేస్తారంటే ఆ విషయం మర్చిపోయి తిరిగి చేపలు పట్టేదానికి వాళ్ళు బయలుదేరి మేము కూడా మీతో వస్తామన్నారు. ఇంకోటి ఏంటంటే, ఒక ముఖ్యమైనటువంటి శిష్యుడు అనగా పేతురు ఆ మాట అసలు పలకూడదు. ఎందుకంటే అందరూ పేతురు చెప్పినట్టు వింటుంటారు. కూర్చోండి, వరుసలో పెట్టి కూర్చోండి అంటే పేతురు చెప్తే అందరూ కూర్చుంటారు అన్నమాట. అట్లా ఒక రకంగా లీడర్గా ఉన్నాడు. లీడర్ ఆ విధంగా నడిపించేవాడు. లీడరే ఆ మాట అంటే చేపలు పట్టుకొని పోతాను అంటే మేము కూడా మీతో వస్తామని అంటారు ఆటోమేటిక్గా. కనుక ప్రియమైన ఇంటిని నడిపిస్తున్నటువంటి నీవు, ఒక కుటుంబాన్ని నడిపిస్తున్నటువంటి నీవు వెనక్కి తిరిగి చూడకూడదు. ఒకసారి ప్రభు యొక్క మాటలు రుచించిన నీవు తిరిగి లోకం వైపు చూడకూడదు. ఒకవేళ ఇంటి యజమానుడిగా నీవు ఉండి నీ ప్రవర్తనతో వెనక్కి తిరిగి చూసావనుకో, ఇంట్లో నీ వాళ్ళందరూ కూడా వెనక్కి తిరిగి చూసేవాళ్ళుగా ఉంటారు. కనుక ప్రియమైన వలన నీ ఇంటిని నువ్వు కాపాడుకోవాలి, నీ సంఘాన్ని నువ్వు కాపాడాలి, నువ్వు ఉంటున్న ప్రదేశాన్ని నువ్వు కాపాడాలి. యేసు ప్రభు వైపు నడిపించేవాడుగా మనం ఉన్నప్పుడు ప్రభు మనం చేసే సేవా పరిచయను ఆశీర్వదిస్తాడు. కనుక ఆ విధంగా వాళ్ళు మర్చిపోయి ముందుకెళ్ళిపోతున్నారు. 4వ వచనం చూద్దామండి. సూర్యోదయం అవుతుండగా యేసు దరి నిలిచిన అయితే ఆయన యేసును శిష్యులు గుర్తుపట్టడం లేదు. చెప్పాను కదా ఇందాక, యేసు ప్రభు చెప్పిన మాట మర్చిపోయారు. తర్వాత యేసు ప్రభే వచ్చి దరి నిలుచుంటే ఆయన యేసు ప్రభువును గుర్తుపట్టలేకపోయారు. మనం అయితే మరీ అంత బలహీనంగా ఉండవు అనుకుంటా. ఆ మాటతోనే పిల్లలారా అని పిలిచిన వెంటనే, లేదా యేసు ప్రభు అక్కడ నిలబడిన వెంటనే ప్రభు వచ్చాడని చెప్పేసి పరిగెత్తుకొని వెళ్ళుందాం. వీళ్ళైతే అసలు గుర్తుపట్టలేదు. యేసు దరి నిలిచిన అయితే ఆయన యేసు అనే శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు ప్రభు ఏమన్నాడు చూడండి, పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమన్నా ఉన్నదా అని అడుగా లేదని వారు ఆయనతో చెప్పిరి. ఎంతో సిగ్గుకరమైన స్టేట్మెంట్ ఏంటి అది. యేసు ప్రభు వచ్చి భోజనానికి మీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగితే శిష్యులు ఏమనాలి? ఏదో తమ భోజనాలకన్నా ఉంచుకుంటారు కదా, లేదని చెప్పేశారు అంతే. తమ భోజనాలకైనా 1-2 చేపలు పట్టుకుంటారు వాళ్ళు. 6 ఉన్నారు, 6 కూడా 6 చేపలను ఉండి ఉంటాయి. రండి ప్రభా కలిసి భోజనం చేద్దాం, 6 చేపలు ఉన్నాయని అని ఉండొచ్చు. వీళ్ళు ఏమన్నారు? లేదన్నారు. ఈ విషయంలో మనం ఆగి ధ్యానించినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం చూద్దామండి. అంతటా ఆయన ఆకలి గొలగా ఒక అంజూరపు చెట్టును చూశాడు. దానిలో పండ్లు ఏమైనా ఉంటే ఏమైనా ఆశించి దగ్గరకు వచ్చాడు. ఆకులు తప్ప అక్కడ మరి ఏమీ కనపడలేదు. యేసు ప్రభు అన్నాడు, ఈ మీదట ఎప్పుడు కూడా కాయకుందుగాక అని అన్నాడు. ప్రభు ఆకలి తీర్చలేనప్పుడు నువ్వు చెట్టుగా ఉండి ఏమి లాభం? నువ్వు ఒక మనిషిగా ఉండి ఏమి లాభం? నువ్వు ఒక విశ్వాసిగా ఉండి ఏమి లాభం? ప్రభు కొరకై ఆత్మను సంపాదించమని చెప్పినప్పుడు నీవు ఒక్క ఆత్మ కూడా సంపాదించకుండా ఉంటే నీవేమి లాభం? ప్రభువుకి నీ వల్ల ఏంటి లాభం? కనుక ఈ చెట్టు ఎంతో త్వరగా ఎండిపోయినో చూడలేని శిష్యులు చెప్పుకున్నారు. ప్రియమైన వలన ఆ అంజూరపు చెట్టును శపించినట్లే ఈ శిష్యులు కూడా శపించి ఉండాల్సిందే దేవుడు. అయినా కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు,
ప్రేమిస్తున్న దేవుడు ఆయన వారితో ఇంకా ప్రేమతో మాట్లాడి మీ కుడి ప్రక్కన వల వేయండి అన్నాడు. 6వ వచనం. కుడి ప్రక్కన వల వేసేసరికి విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి. 153 గొప్ప చేపలు పడ్డాయి. ఏమండి, కుడి ప్రక్కన వల వేయమన్నాడు. ఆ మాట కన్నా వీళ్ళకి గుర్తు రావద్దు. కుడి ప్రక్కన ఎప్పుడు మన ప్రభు కుడి పక్కనే వల వేయమంటాడా? ఇప్పుడు చెప్పింది కూడా యేసు ప్రభు అయ్యి ఉంటాడని చెప్పేసి గుర్తు రావద్దా వాళ్ళకి? గుర్తు రాలా? అయితే 153 గొప్ప చేపలు చూసేసరికి యేసు ప్రేమించిన శిష్యుడు అనగా యోహాను వచ్చి అన్నాడు, ప్రభు సుమీ అన్నాడు. పేతురుతో చెప్పాడు. ఎందుకు? కుడి ప్రక్కన వల వేయమన్నాడు. అట్లా చెప్పేది యేసు ప్రభువే, మన ప్రభువే ఆ విధంగా చెప్పేది. ఇంకెవరు అట్లా చెప్పలే మనకు అని ఆ మాటను బట్టి గుర్తుపట్టాడు. ప్రియమైన వాళ్ళారా, నీవు నేను ప్రభు మాటలు జ్ఞాపకం చేసుకుంటుండాలి. ప్రభు మనతో చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటుండాలి. ఎన్నిసార్లు నువ్వు అనారోగ్యంగా ఉన్నప్పుడు ప్రభు నీ చెంతకు వచ్చి నిన్ను ముట్టి స్వస్థపరిచాడు, నిన్ను ధైర్యపరిచాడు, దైవ దాసుల ద్వారా నీతో మాట్లాడాడు. ఆ మాటలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కుడి ప్రక్కన వల వేయమనేసరికి 153 గొప్ప చేపలు పట్టారు. 9వ వచనం చదువుకుందామండి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టె కనబడెను. దరికి లాక్కొని వచ్చారు ఎట్టయితే వల, అయినా కూడా పిగల్లా. అది గొప్ప సంగతి. ఎందుకంటే అంతకుముందు లూకాసు వార్త 5వ అధ్యాయంలో చేపలు పట్టినప్పుడు 2 దొరులు నిండా నింపారు కదా, వలలు పిగిలిపోయినాయి. ఇప్పుడైతే వల పిగలలేదు. ప్రియమిత్రులారా, యేసు ప్రభు దగ్గరే ఉన్నాడు, పునరుద్ధాన శక్తితో ఉన్నాడు. ఆయన వల పిగలదక. ప్రియమిత్రులారా, యేసు క్రీస్తు ప్రభు యొక్క శక్తి, పునరుద్ధాన శక్తి, దేవుని శక్తి ఆయనను లేపగలిగినాయి. సమాధి నుండి తిరిగి లేపగలిగిన ఈ 3 రకాల త్రిత్వమైన శక్తి యేసు ప్రభుని లేపింది కనుక వల పిగలలేదు. ప్రియమైన వారా, వల అనేది సంఘానికి సాదృశ్యమైతే, దేవుని రాజ్యానికి సాదృశ్యమైతే, ఇప్పుడుండే ఈ వలలు అనగా ఈ సంఘాలు పిగిలిపోతున్నాయి. వలలు పిగిలిపోతున్నాయి ఇప్పుడు. ఎందుకు? దేవుని భయం లేదు, దేవుని యొక్క విశ్వాసం లేదు, దేవునికి విధేయత లేదు, దేవునికి ఇవ్వాల్సిన స్థానం సంఘంలో ఇవ్వటం లేదు. దేవుని స్థానంలో వీళ్ళు కూర్చుంటున్నారు. కనుకనే వలలు పిగిలిపోతున్నాయి, సంఘాలు చీలిపోతున్నాయి. వలలు పిగిలిపోతున్నాయి, సంఘాలు చీలిపోతున్నాయి. చేపలు వలలో వచ్చిన చేపలు చెదిరిపోతున్నాయి. ప్రియమైన వాళ్ళరా, ఇక మీదటైనా నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే అది నీకెంతో మేలు. యెరూషలేము పట్టణాన్ని చూసి యేసు ప్రభు కన్నీటితో ఏడ్చాడు. యెరూషలేమా, యెరూషలేమా, నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడవండి అని యేసు ప్రభువారు యెరూషలేము పట్టణాన్ని గురించి ప్రలాపించాడు. నీ దినమందైనను ఎన్నో సంవత్సరాలు గడిచిపోయిన నీ జీవితంలో ఎన్నో గుడ్ ఫ్రైడేలు చూసావు, ఎన్నో పునరుద్ధాన పండుగలు చూసావు, క్రిస్మస్లు చూసావు, జనవరి పండుగలు చూసావు, ఎన్నో పండుగలు చూసావు. నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునే అది నీకెంతో మేలు. ప్రియమైన వాళ్ళ ఈ దినాల్లో సంఘాల్లో మరి వాళ్ళ స్వలాభాపేక్ష చూసుకుంటున్నారు. వాళ్ళ స్వార్థం కోసం సంఘాలు నడిపిస్తున్నారు. వాళ్ళ పదవుల కోసం సంఘాల్లో కాపు కాసుకున్నారు. వాక్యం అక్కర్లేదు, రాజకీయాలు ఉంటే చాలు, వాక్యం అక్కర్లేదు. వాళ్ళ పిగిలిపోతున్న చింత కూడా వాళ్ళకి లేదు. ప్రియమైన వల్ల వారు విస్తారంగా చేపలు పట్టినా కూడా వాళ్ళ పిగలలేదు. ఇకనైనా దేవుని ప్రజలు ఇకనైనా వలలు పిగలకుండా చూసుకోవాలి. భక్సింగ్ గారు ఉన్నప్పుడు ఈ డివిజన్స్ ఉన్నాయా? ఈ చేదైన వేరు అప్పుడు ఉందా? ఆ వేరు ఎప్పుడప్పుడు కట్ చేసి పారేశాడు భక్సింగ్ గారు. ఎక్కడ చేదు లేకుండా సంఘాలు అభివృద్ధిలోకి వచ్చినాయి. ప్రపంచం అంతా కూడా సంఘాలు కట్టగలిగాడు. ఈ దినం
కట్టిన సంఘాలే పాడైపోతున్నాయి. ఒక కొత్త సంఘం కట్టాలంటే ప్రసవ వేదన పడవలసి వస్తుంది. కట్టిన సంఘాలు చీలిపోతున్నాయి. చింత ఉందా నీకు? సమాధానం పడాలనే చింత నీకుందా? నీ స్వార్థం నీకు ముఖ్యం. ప్రియమైన వలలు పిగిలిపోకుండా చూసుకోవాలి. 153 గొప్ప చేపలు ఆ వలలో ఇముడుకొని ఉన్నాయి. నీ సంఘంలో ఎన్ని చేపలు ఉన్నాయో చూసుకో. నీ వలలో ఎన్ని చేపలు పడ్డాయో చూసుకో. 153 చేపలు పడ్డా కూడా వల పిగిలిపోలేదంటే దేవుని యొక్క సమాధానం అక్కడుంది. దేవుని యొక్క ప్రెజెన్స్ ఎక్కడుంది? యేసు ప్రభు సన్నిధి ఎక్కడుంది? ఆయన చెప్పగా ఆ చేపలు ఆ వలలోకి వచ్చినాయి. నీ సొంతంగా ఒక చేప పట్టి చూద్దాం. నీ సొంతంగా వలే ఒక చేప పట్టు చూద్దాం. రాత్రంతా శ్రమ పడ్డారు. హేమాహేమీలు వలలు వేసేదానికి హేమాహేమీలు. ఏ టైంలో ఎక్కడ వల వేయాలనో వాళ్ళకి తెలుసు. సముద్రం ఏ టైంలో ఎట్లుంటుందో వాళ్ళకి తెలుసు. చేపలు ఎక్కడ విస్తారంగా ఉంటాయో వాళ్ళకి తెలుసు. అయినా కూడా రాత్రంతా శ్రమ పడ్డా కూడా ఒక్క చేప కూడా వాళ్ళకి పట్టలేదు. భోజనానికి ఏమైనా ఉందా అంటే లేదని చెప్పారు. నీ సొంతంగా నీవు సేవ చేస్తే, నీ దేవుని ప్రక్కన పెట్టి నువ్వు సంఘాలను నడిపిస్తున్నావంటే అది క్షేమాభివృద్ధి కాదు. ప్రియమైన వల్ల దేవుడు నీకు ఇచ్చిన ఆ గొప్ప 153 చేపలను కాపాడుకునే బాధ్యత నీకుంది. అది లేదు. ఈ దినాల్లో వల పిగిలిపోతున్న సంగతి గమనించరు. పిగిలిపోయింది, నా స్థానం నాకుంటే చాలు అనుకుంటారు. వాక్యం అవసరం లేదు. వాక్యం చెప్పేవాళ్ళు అవసరం లేదు. నేర్చుకునేది లేదు. విశ్వాసం లేదు. ఈ విధంగా సంఘాలు పాడైపోతున్నాయి. ప్రియమైన వాళ్ళరా, అందుకని యేసు ప్రభువు నాడు వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయో కనబడి యేసు ప్రభువు వాళ్ళ ధరిని నిలబడ్డాడు. వీళ్ళు చేపలని లాక్కొని పోయారు. యేసు ప్రభు ఏమన్నాడు? యేసు ప్రభు దగ్గర ఏముందండి? రాగానే అక్కడ నిప్పులున్నాయి, వాటి మీద చేపలు ఉన్నాయి, రొట్టె కూడా ఉంది. వేడిగా రొట్టె ఉంది. నేను ఇజ్రాయెల్ కంట్రీలో మరి ఒక ఆ నాన్ రొట్టె తీసుకోవడానికి తెలియక గబక్కం చేయబెట్టాను కాలింది. ఎందుకంటే ఇది స్టీమ్ మీద ఆ నాన్ తయారవుతుంది అన్నమాట. అక్కడ స్టీమ్ ఉన్న సంగతి నాకు కనపడలేదు. చెయ్యి సురుకుమంది. ప్రియమైన యేసు ప్రభు దగ్గర ఆ వేడి ఉంది. యేసు ప్రభు దగ్గర ఆ కాక ఉంది. ఆ వేడి మీద నొప్పులున్నాయి, వేడి మీద రొట్టె ఉంది. ప్రభు సన్నిధిలో అన్నీ ఉంటాయి. ప్రభు సన్నిధిలో ఆహారం ఉంటుంది. ప్రభు సన్నిధిలో చేపలు ఉంటాయి. ప్రభు సన్నిధిలో రొట్టె ఉంటుంది. సమృద్ధిగా ఉంటుంది. ఇప్పటి వరకు శిష్యులు యేసు ప్రభు పెట్టింది తినటం వరకు నేర్చుకున్నారు. కానీ ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, మీరు పట్టిన చేపలు కొన్ని తీసుకురండి అని అన్నాడు. ఆ మాట ఎక్కడుందండి? గొప్ప చేపలు చేపలంత విస్తారం కొన్ని తీసుకుని రండి. 10వ వచనం, మీరు ఇప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండి అని చెప్పగా పేతురు సీమోను పేతురు ధోని ఎక్కి దాన్ని లాగి 153 గొప్ప చేపలు నుండి చేపలంత విశాలం పడి వల పిగలి. యేసు రండి భోజనం చేద్దాం ఉన్నాడు. రోజు నేను పట్టిన చేపలు తినటానికే సరిపోయాయి. మీకు ఇదే నేర్చుకున్నాను. 5 రొట్టెలు 2 చేపలు పంచేసరికి అది నేర్చుకున్నారే. కానీ మరి మీరు పట్టిన చేపలు ఇప్పుడు నేను తినాలని కోరుతున్నాను. ఉన్నాయా చేపలు? ఉన్నాయి ప్రభువా. రండి తీసుకురండి. నీ చేపలు నా చేపలు కలుసుకొని తిందాం, కలిపి తిందాం. ప్రియమైన ప్రభు నీకు గొప్ప చేపలు ఇచ్చిన తర్వాత ప్రభువుకు నువ్వు ఒక చేపను ఇవ్వగలవా? ఇష్టపడుతున్నావా? నీకు 153 గొప్ప చేపలు ప్రభు ఇచ్చాడు. ప్రభు కోసం మరి భోజనానికి ఏమైనా ఉందా అని అడిగినప్పుడు లేదనింటివే. ఇప్పుడు ఇచ్చాడు ప్రభు. ఇచ్చిన తర్వాత ఒకప్పుడు నిజంగానే మన దగ్గర చేపలు లేవు, రొట్టె లేదు. ఇప్పుడు ప్రభు చేపలు ఇచ్చాడు, రొట్టెనిచ్చాడు. ప్రభు ఇప్పుడు అడుగుతున్నాడు భోజనానికి ఏమైనా ఉందా అని. ఇవ్వగలుగుతున్నామా? అమ్మో ఇది సెట్ట, ఇది నాకు కావాలి కదా. అమ్మో ఇది సెట్ట, ఇది నాది, ఇంతకాలం సంపాదించుకున్నాను, నాది ఇది. ఈ మాటలతోనే మన జీవితం అయిపోయింది. కానీ ప్రభు నేను పట్టిన చేపలు ఇదిగో నీకు ఈ చేప ఇస్తున్నాను, ఇది మంచి బొచ్చ ప్రభు, దీన్ని కాల్చుకొని తిందాం ప్రభు. ఎప్పుడైనా ఇచ్చావా?
అప్పటికప్పుడు ఆ పట్టిన చేపలు నొప్పుల మీద పెట్టి కాల్చుకొని వారందరూ కలిసి భోజనం చేశారు. ప్రియమైన వాళ్ళరా, మనకలాగా చేపను పట్టి దాని పొట్ట కోసి పేగులు తీసి దాని పులుసంతా చెక్కి అట్ట కాదు అక్కడ తినేది. వాళ్ళు పేగులు మాత్రం తీసేస్తారు, చేపను పులుసంతా అట్టే, రెక్కలు ఈకలు పైన ఈదే రెక్కలు ఎన్ని అట్టే ఉంటాయి, తలకాయ కూడా అట్టే ఉంటుంది. నిలువుకు కోసి 2 భాగాలు చేసిస్తారు. దానిలో మసాలా ఉంటుంది, చక్కగా చేప మాంసం ఉడికుంటుంది. గల్లీ సముద్రం దగ్గర మేము ఒక 5 స్టార్ హోటల్లో ఆ చేప ఆ విధంగా తిన్నాం. ప్రియమైనరా, ఆ విధంగా యేసు ప్రభువారు తన సహవాసాన్ని పంచి ఇచ్చాడు, తన ప్రేమను పంచి ఇచ్చాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? పేతురు, ఒక మాట చదువుకుందామండి. లూకా సువార్త 12వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. సరే, సమయం లేదు, ఎందుకంటే ప్రభు వస్తాడు, మన మధ్యలో ఉంటాడు అనే సంగతి వాళ్ళు మర్చిపోయారు. కనుకనే ప్రభు వచ్చినా కూడా వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. ముందుకు వెళ్ళిపోదామండి. యేసు ప్రభు అంటున్నాడు, వారు భోజనం చేసిన తర్వాత సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగారు. ఆరాధన వర్తమానాలు చూశాం. వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? శిష్యులందరూ ఉన్నారు, వాళ్ళు ప్రేమిస్తున్నారు నన్ను, మరి వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఏమన్నాడు? అవును ప్రభా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని చెప్పాను. ఇక్కడ ఏంటంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని పేతురు చెప్పలేకపోతున్నాడు, మరి పూర్తిగా చెప్పలేకపోతున్నాడు అన్నమాట. ప్రభా, నువ్వే ఎరుగుదువు అన్నాడు. ప్రభువును ప్రేమించడం అంటే ఏంటండి? ప్రభు మనల్ని ఏ విధంగా ప్రేమించాడో మనం ప్రభువును ఆ విధంగా ప్రేమించాలి. రిసిప్రోకల్ లవ్ అది. ప్రభు ఏ విధంగా ప్రేమించాడు మనల్ని? అగపావో అనే ప్రేమతో ప్రేమించాడు, దైవికమైన ప్రేమను ప్రేమించాడు, ఆశ్చర్యకరమైన పరలోకపు ప్రేమతో మనల్ని ప్రేమించాడు, తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రేమతో ప్రభు మనల్ని ప్రేమించాడు. ఆయనతో పాటు సమానంగా తన సింహాసనం మీద కూర్చోబెట్టే ఆ విధంగా కూర్చొని దానికి ఇష్టపడినటువంటి ప్రేమ మన పట్ల చూపించాడు. మనం చూపిస్తున్నామా? ప్రభు నీకు ఇచ్చిన సింహాసనం మీద నువ్వు కూర్చుంటుండగా, ప్రభు స్థానంలో నువ్వు కూర్చుంటుండగా ప్రభు నువ్వు ప్రేమించలేవు. దిగి రావాలి, నీ పదవి నుండి దిగి రావాలి, నీకు ఇచ్చిన ఆ సింహాసనం నుంచి దిగి రావాలి, ప్రభువును ప్రేమించాలి. ఎందుకంటే ప్రభు నీకు ఎదురుగా ఉన్నాడు. దిగి వచ్చి ప్రభువును ఆహ్వానించి ఆయన ఇచ్చిన సింహాసనం మీద ఆయన కూర్చోబెట్టేట్టు నేర్చుకోవాలి. కనుక ప్రియమైన వల్ల పేతురు కరెక్ట్గా మరి పూర్తిగా చెప్పలేకపోతున్నాడు, ఎందుకంటే 3 సార్లు బొంకాడు కదా. ఆ బొంకిన దాన్ని బట్టి పేతురు పూర్తిగా మాట్లాడలేకపోతున్నాడు. ప్రభా, నేను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువు అని అన్నాడు. అంటే నేను ఎంత ప్రేమిస్తున్నానో నీకు తెలుసును. నువ్వు నీ స్నేహితులు ప్రేమిస్తున్నావు కదా, ఫీల్ యువర్ లవ్. స్నేహితులు ప్రేమించడం అనేది ఫీల్ యువర్ లవ్. స్నేహితుల మధ్య ఉండేది మరి మనకి తెలుసు, దాన్ని వర్ణించనక్కర్లేదు. అది ఫీల్ యువర్ లవ్, ఆ విధంగా రాశాడు. మరి ఇక్కడ ప్రభువును ప్రేమించేది అగపావో ప్రేమ, కొంతమంది అగాపే ప్రేమ అని అంటారు. ప్రభువును ప్రేమించాలంటే అగపావో ప్రేమతో ప్రేమించాలి. అంటే ఏంటండి? ప్రభువును దేవుని యొక్క ప్రేమ, దైవికమైన ప్రేమ ఎట్లా ఉంటుంది? ముదిమి వచ్చు వరకు, నీ మరణం వరకు ప్రభు నువ్వు ప్రేమించేవాడు ఉండాలి. తల్లి అయినా మరచుగాని నీవు ఎన్నడు మరువవు, తండ్రి ప్రేమ మారదు, మార్పు చెందని ప్రేమయే ప్రేమ గల మా ప్రభువు. ప్రేమిస్తున్నారండి మీరు? ప్రభువును ప్రేమించేది నేర్చుకుందాము, ప్రభువును ఘనపరిచేది నేర్చుకుందాము, ప్రభు చేత ప్రేమించబడేది నేర్చుకుందాము, ప్రభువును మనం ప్రేమించేది నేర్చుకుందాము. రిసిప్రోకల్ లవ్. ప్రభువును ఘనపరిచేది నేర్చుకుందాం, ప్రభువుకి ఇవ్వాల్సిన స్థానం ప్రభువుకి ఇద్దాం. ఒక ఇంట్లో వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుందంటే, యేసు ప్రభువారు ఈ ఇంటికి అన్సీన్ గెస్ట్ అని రాస్తారు. ఈ ఇంటికి యేసు ప్రభు ఈ ఇంటికి నాయకుడు అని రాసుకుంటారు. పేరుకేది. యేసు ప్రభు ఒకరు వచ్చారనుకోండి, మరి నువ్వు కూర్చున్న స్థానం ప్రభుకి ఇవ్వగలవా?
నీ హృదయంలో ప్రథమ స్థానం ప్రభుకి ఇవ్వగలవా? నేర్చుకుందాం. ఫీలియో లవ్ వద్దు, మనకు అగాపే ప్రేమతో ప్రభువును ప్రేమించేది నేర్చుకుందాం. ప్రేమల అప్పుడు ప్రభు ఏమంటాడంటే, నా గొర్రెలను కాయుము, నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను మేపుము అంటాడు. ఏంటి 3 సార్లు ఎందుకు చెప్పాడు? నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపుము అని ఎందుకన్నాడు 3 సార్లు? ప్రతి క్రిస్టియన్కి, ప్రతి విశ్వాసికి ఇది ఒక హెచ్చరిక. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఆల్ క్రిస్టియన్స్ మస్ట్ లవ్ అదర్స్. కానీ ఇతరులను ప్రేమించడం కూడా మనం నేర్చుకోవాలి. మనకు మనం ప్రేమించుకోని నేర్చుకున్నాం, కానీ మనం ఇతరులను ప్రేమించేది నేర్చుకోలేదు. సరిగదా? ప్రభువును ప్రేమించడం అసలు నేర్చుకోలే. మనం ప్రభువును ప్రేమించినట్లయితే ప్రభువుకు మనం శిష్యులుగా ఉంటాం. ఆయన మనం ప్రేమించకపోతే ఆయనకు మనం శిష్యులుగా ఉండలేము. మొదటి యోహాను పత్రిక అంతా అదే ఉంది, ఇంటికెళ్ళి చదవండి. కనుక ప్రియమైనవారా, ప్రభు 3వసారి ప్రత్యక్షమైనప్పుడు 2 నేర్పించాడు. ఏంటి? మొదటిది, ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడే మనం ఏ కార్యమైనా సాధిస్తాము. మనుషులు పట్టే జాలర్లుగా ఉంటాము, ఆయన ఆకలి తీర్చే వారంగా మనం ఉంటాము. రెండవదిగా, మనము విశ్వాసం అందరినీ ప్రేమించే వారంగా మనం ఉండాలి. మన ప్రభువును మనం ప్రేమించే వారం ఉండాలి. మనం ప్రభువు మనకిచ్చినటువంటి ఆ ధన్యతలను బట్టి, ఆ టాలెంట్స్ని బట్టి ప్రభు కొరకై ఆత్మను సంపాదించే వారంగా మనం ఉండాలి. ఈ 3వ ప్రత్యక్షతలో ప్రభు నేర్పించిన సత్యాలు మర్చిపోకుండా ధ్యానంలో పెట్టుకొని ఆ విధంగా ప్రభు కొరకై జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. చివరిలో పాట అవసరం లేదు, ప్రార్థన చేసుకుందామండి. పాట ఉంది, ప్రార్థన చేసుకుందామండి.